గుడ్ ఈవినింగ్ అండి ఎవ్రీవన్. వెల్కమ్ టు పాలిటీ క్లాస్. పాలిటీలో మనం ఈరోజు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అత్యవసర పరిస్థితుల గురించి చూద్దాం. పాలిటీలో ఇది కూడా ఒక మేజర్ టాపిక్. దీని నుంచి కూడా ఎవ్రీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇందులో కూడా లైక్ ఎగ్జామినర్ ఏంటంటే ట్విస్ట్ చేస్తూ అడగడానికి స్కోప్ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఏరియాని కూడా కొంచెం మనం క్లియర్గా అర్థం చేసుకుంటే బెటర్. ఎందుకంటే రిపీటెడ్గా ఎగ్జామ్స్లో అయితే ఈ పర్టికులర్ టాపిక్ పైన అడుగుతున్నాడు క్వశ్చన్స్ అయితే. సో మనం ఈరోజు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అయితే చూసుకుందాం క్లియర్గా. ఇన్ కేస్ ఒకవేళ టైం ఉంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఒక బ్రీఫ్గా కూడా చూసుకుందాం. ఓకే, సో అందరూ వచ్చేసినట్లుగా అండి. గుడ్ ఈవినింగ్ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ. ఓకే, సో మనం స్టార్ట్ చేసేద్దాం క్లాస్ని. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అత్యవసర పరిస్థితులు. ఎమర్జెన్సీ అనగానే ఇందిరాగాంధీ గుర్తొస్తుంటుంది. సో ఎస్, ప్రధానంగా మనం ఆ టాపిక్ కూడా చూస్తాం. ఎంత టైం అయింది అంటున్నారు లావణ్య గారు? ఇప్పుడేనండి, జస్ట్ లైక్ హార్డ్లీ 1 minute కూడా అలే. ఓకే, సో మనం ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అత్యవసర పరిస్థితుల గురించి చూద్దాం. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అత్యవసర పరిస్థితులు. భారత రాజ్యాంగంలో 18వ భాగంలో అంటే పార్ట్ 18 ఆర్టికల్స్ 352 టు ఆర్టికల్ 360. సో ఈ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి వివరిస్తుంటాయి రాజ్యాంగంలోని. జనరల్గా మనకి ప్రభుత్వాలు అంటే దేశాలు 2 types ఉంటాయండి. వాటిని యూనిటరీ, ఫెడరల్ అని 2 types ఉంటాయి కంట్రీస్. అది మనం చూద్దాం. జనరల్గా కంట్రీస్ మనకి 2 types ఉంటాయి. ఒకటి ఏంది అంటే ఫెడరల్, ఇంకొకటి ఏంటంటే యూనిటరీ. ఫెడరల్ కంట్రీస్, యూనిటరీ కంట్రీస్. ఫెడరల్ కంట్రీస్ అంటే బేసికలీ మనకి ఏంది, ఒక దేశం ఉంది, ఆ దేశంలో రాష్ట్రాలు ఉంటాయి. ఆ దేశంలో రాష్ట్రాలు ఉంటాయి అనుకోండి. ఇవన్నీ రాష్ట్రాలు 1 2 3 4 5 6 7 ఇవన్నీ కలిపి ఒక దేశం. అయితే ఈ దేశంలో సెంటర్ ఉంటుంది, కేంద్రం ఉంటుంది, ప్లస్ ఈ దేశంలోనే రాష్ట్రాలు ఉంటాయి, స్టేట్స్ ఉంటాయి. ఒకవేళ గనక దేశంలో కేంద్రానికి, రాష్ట్రానికి పవర్స్ డివైడ్ చేసి రాష్ట్రాలకి కూడా వాటి యొక్క పరిధిలో బాగానే అధికారాలు ఇచ్చి వాళ్ళకు ఉన్నంతలో స్వయం ప్రతిపత్తిని కల్పించి కాస్త పవర్ని బాగానే ఇచ్చారు అనుకోండి స్టేట్స్కి, దాన్ని మనము ఫెడరల్ కంట్రీస్ అంటాం. అంటే ఇక్కడ రాష్ట్రాలకు కూడా దాదాపుగా కొంత పవర్స్ అయితే ఉంటాయి. సో స్టేట్స్ కూడా కొంచెం పవర్స్ ఉంటాయి. కొన్ని దేశాల్లో ఎట్లా ఉంటుందంటే రాష్ట్రాలు అయితే ఉంటాయి తప్ప వాటికి పెద్దగా పవర్స్ రావన్నమాట. వాళ్ళ పవర్స్, వాళ్ళకి ఏం పవర్ కావాలన్నా సెంటర్ నుంచి వాళ్ళు బతిమాలుకోవాలి, సెంటర్ నుంచి వాళ్ళకి ఎవ్రీథింగ్ వస్తుంటుంది. సో వాళ్ళకి ఇండిపెండెన్స్, అటానమీ తక్కువగా ఉంటుంది. అట్లాంటి దేశాలని మనము యూనిటరీ దేశం అని అంటాం. మన భారతదేశం ఏ రకమైన దేశం అంటే ఎస్, మన భారతదేశంలో కొన్ని అయితే యూనిటరీ ఫీచర్స్ ఉంటాయి, కొన్ని అయితే ఫెడరల్ ఫీచర్స్ ఉంటాయి మన భారతదేశంలో. ప్రధానంగా అంటే జనరల్గా సాధారణంగా మన దేశం అనేది ఫెడరల్గానే చెప్పుకోవాలండి. ఎందుకంటే ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ రాష్ట్రాలు చాలా పవర్ఫుల్లే. రాష్ట్రాలు వారి యొక్క పరిధిలో బాగానే పవర్ఫుల్లే. వాళ్ళు ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ అంతా కొంచెం అటానమస్గానే చేస్తారు. కాబట్టి సాధారణ పరిస్థితుల్లో అయితే మన దేశం ఫెడరల్ దేశంగానే చెప్పుకుంటాం. కానీ కొన్ని సందర్భాలు ఉంటాయి, ఆ సందర్భంలో అవి ఎక్స్ట్రాడినరీ సందర్భాలు అనమాట. ఎందుకంటే సాధారణ పరిస్థితులు కాదు, సమ్ అత్యవసర పరిస్థితులు, ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్. ఆ టైంలో మన దేశం యొక్క ఐక్యత, సమగ్రతని కాపాడడం కోసం దేశం అనేది యూనిటరీగా మారాలి అని చెప్పి రాజ్యాంగ నిర్మాతలు భావించారు. ఎప్పుడు యూనిటరీగా మారాలి అంటే ఇప్పుడు కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యుద్ధం ఉంది, యుద్ధం ఉన్నప్పుడు మొత్తం కేంద్రానికి అధిక పవర్స్ ఉండాలన్నమాట. ఎందుకంటే కేంద్రం అంతా కంట్రోల్ చేయగలుగుతుంది దేశం. రాష్ట్రాలు, ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రాన్ని కంట్రోల్ చేయడం అవన్నీ కష్టం. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధం సమయంలో కేంద్రానికి అధికంగా ఉండాలి పవర్స్. అట్లాంటప్పుడు యూనిటరీ అవ్వాలి.
లేదా ఏదన్నా కేంద్రం చెప్పింది రాష్ట్రం ఏదన్నా ఒక రాష్ట్రం పట్టించుకోవట్లేదు అనుకోండి, చేయట్లేదు అనుకోండి, అప్పుడు కూడా కేంద్రానికి ఎక్కువ అధికారం ఇవ్వాలి. అది కూడా సాధారణ పరిస్థితి కాదు. కాబట్టి కొన్ని సందర్భాలలో మన దేశం యూనిటరీగా మారే అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఏ విధంగా కల్పించింది? ఈ పార్ట్ 18 18వ భాగంలో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అత్యవసర పరిస్థితుల రూపంలో కల్పించింది ఆ అధికారం. సాధారణంగా మన భారతదేశం అయితే ఫెడరల్ దేశం, కానీ కొన్ని సందర్భాలలో యూనిటరీ దేశంగా మారుతుంది. ఇదేం ద్వారా? ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ద్వారా, అత్యవసర పరిస్థితుల ద్వారా. ఓకే, ఇప్పుడు మనం ఎమర్జెన్సీ అన్నట్టు అనుకుంటున్నాం. అసలు ఎమర్జెన్సీ ఈ ప్రొవిజన్స్ అసలు ఎందుకు పెట్టారు అనేది రాజ్యాంగ నిర్మాతల వాళ్ళలో కూడా చర్చ వచ్చింది. సో ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే దాంట్లో వాళ్ళకి చర్చలు వచ్చినప్పుడు అంబేద్కర్ గారు కూడా చెప్పారు. ఏంటి అంటే, జనరల్గా ఏ దేశం అన్నా సరే ఫెడరల్గా ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో యూనిటరీగా లేకపోతే ఆ దేశం యొక్క ఐక్యత సమగ్రత అనేది దెబ్బతింటుంది. సో కొన్ని సందర్భాల్లో మనకు అన్నిటికన్నా ప్రధానమైనది ఏంటంటే యూనిటీ ఇంపార్టెంట్, ఇంటిగ్రిటీ ఇంపార్టెంట్, సెక్యూరిటీ ఇంపార్టెంట్ కంట్రీది. సో ఆ సందర్భాలు అవి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, వాటిని డీల్ చేయడానికి కేంద్రానికే ఉంటుంది అధికారం. సో అట్లాంటి సమయంలో అధికారం మొత్తం కేంద్రంకి వెళ్తుంది కాబట్టి యూనిటరీగా మారుతుంది. సో మన భారత రాజ్యాంగం జనరల్గా అయితే ఫెడరల్, కానీ అత్యవసర పరిస్థితుల్లో ఆటోమేటిక్గా యూనిటరీగా మారిపోతుంది అనమాట. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో మన దేశం యూనిటరీగా మారడానికి రాజ్యాంగ సవరణ ఏమీ అవసరం లేదంటే ఆటోమేటిక్గా మారిపోతుంది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ద్వారా. సో ఇప్పుడు మనకు అసలు ఎన్ని రకాల ఎమర్జెన్సీస్ అత్యవసర పరిస్థితులు ఉన్నాయంటే రాజ్యాంగం 3 రకాల ఎమర్జెన్సీస్ గురించి ప్రస్తావించింది. సో మన కాన్స్టిట్యూషన్ 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ గురించి ప్రస్తావించింది. నెంబర్ 1 జాతీయ అత్యవసర పరిస్థితి, దాన్నే మనము నేషనల్ ఎమర్జెన్సీ అంటాము. నేషనల్ ఎమర్జెన్సీ. రెండో రకమైన ఎమర్జెన్సీ, దీన్ని మనము స్టేట్ ఎమర్జెన్సీ అంటాం, లేదా దీనికి చాలా పేర్లు ఉంటాయి. రెండో రకానికి స్టేట్ ఎమర్జెన్సీ, దీన్నే మనము ప్రెసిడెంట్స్ రూల్ అంటాము, రాష్ట్రపతి పాలన. దీన్నే మనము కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని కూడా అంటాము. మూడో అత్యవసర పరిస్థితి ఏంటంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ మనకి నేషనల్ ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించే ఆర్టికల్ 352, ప్రెసిడెంట్ రూల్ గురించి ప్రస్తావించే ఆర్టికల్ 356, 4 అండి, +4, దీనికి మళ్ళీ +4. ఆర్థిక అత్యవసర పరిస్థితి 360. 3 రకాలైనటువంటి ఎమర్జెన్సీస్ ఉన్నాయి మన దేశం. సో ఇప్పుడు ఒక్కొక్కటి గురించి చూద్దాం మనం క్లియర్గా. ఫస్ట్ది నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి. నేషనల్ ఎమర్జెన్సీ. ఓకే, ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ గురించి ప్రస్తావిస్తుంది అని మనం అనుకున్నాం. ఎప్పుడు జనరల్గా నేషనల్ ఎమర్జెన్సీ మనం డిక్లేర్ చేయొచ్చు అంటే కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి, వాటిలో మాత్రమే మనం డిక్లేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దేశం మొత్తమైన లేకపోతే దేశంలో ఏదో ఒక భాగమైన ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధం చేత గురైంది అనుకోండి, అప్పుడు ప్రకటించవచ్చు. లేదా మనకి ఒకవేళ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అనమాట, అంటే యుద్ధ సమయంలో ప్రకటించవచ్చు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ అగ్రెషన్, దురాక్రమణ, మన దేశం యొక్క దురాక్రమణకు గురవుతే అప్పుడు కూడా విధించవచ్చు దురాక్రమణ, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే. నెక్స్ట్ మనకి ఆర్మ్డ్ రెబెలియన్, సైనిక తిరుగుబాటు. ఈ 3 కండిషన్స్లో మనము జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఆర్మ్డ్ రెబెలియన్. యాక్చువల్లీ మనకి ఒరిజినల్ రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో జాతీయ అత్యవసర పరిస్థితిని ఎప్పుడు విధించవచ్చు అంటే అక్కడ ఏమనుందంటే వార్ ఉంది, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఉంది, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనే వర్డ్ ఉండేదండి ఒరిజినల్ రాజ్యాంగంలో. ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అని ఉండేది. బట్ ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అంటే ఏంటి? అంతర్గత కల్లోలం. అంతర్గత కల్లోలం అంటే ఏదన్నా అంతర్గత కల్లోలం అవ్వచ్చు. ఒక వీధిలో 2 కొట్టుకుంటున్నారంటే అది అంతర్గత కల్లోలం అవ్వచ్చు. సో మిస్యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. యాంబిగ్విటీగా ఉందన్నమాట. అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అంటే
స్పష్టత లేదు అందులో. ఏదన్నా మనం ఇంటర్నల్ డిస్టర్బెన్స్గా పరిగణించవచ్చు. ప్రభుత్వం కాబట్టి ఈ ప్రొవిజన్ పట్టుకొని ఎమర్జెన్సీని మిస్యూజ్ చేయొచ్చు. ఆ విధంగానే మిస్యూజ్ చేసింది ఆల్రెడీ ఒకసారి చరిత్రలో. అందుకని చెప్పి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇందిరాగాంధీ టైంలో మిస్యూజ్ అయ్యింది. సో తర్వాత 77లో జనతా పార్టీ వచ్చింది. జనతా పార్టీ 44వ రాజ్యాంగ సవరణ 1978లో ఏం చేశారంటే ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ చాలా వేగ్గా ఉంది, స్పష్టత లేదు, అందుకనే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనే వర్డ్ని తీసేశారు. ఆర్మ్డ్ రెబెలియన్ అనే వర్డ్ని పెట్టారు. సైనిక తిరుగుబాటు అనే వర్డ్ని పెట్టారు. సో ఇది మనకి ఈ 3 కండిషన్స్లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. నెక్స్ట్, జాతీయ అత్యవసర పరిస్థితిని ఎవరు విధిస్తారు అంటే రాష్ట్రపతి విధిస్తాడండి, ప్రెసిడెంట్ విధిస్తాడు. అయితే ప్రెసిడెంట్ జనరల్గా ఎప్పుడన్నా ఏం చేస్తాడు, ప్రధానమంత్రి మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పింది వింటాడు. మనకి రాష్ట్రపతి ఎమర్జెన్సీస్ విధించాలంటే ఖచ్చితంగా క్యాబినెట్ అంటే ప్రధానమంత్రి మరియు క్యాబినెట్ మంత్రులు లిఖితపూర్వంగా రిటర్న్గా వాళ్ళంతా సైన్ పెట్టి వాళ్ళు ఇవ్వాలి, ఎమర్జెన్సీ విధించండి అని వాళ్ళు సూచించాలి. అప్పుడు రాష్ట్రపతి ఎమర్జెన్సీని విధించాలి. సో ఈ రూల్ కూడా ఉంది. వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వాలి, ఎమర్జెన్సీ విధించండి అని చెప్పి వాళ్ళు కోరాలి. అప్పుడు మాత్రమే రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చును. ఓకే, నెక్స్ట్ మనకి ఏమి ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే మనకి దురాక్రమణ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది, చైనా వాళ్ళు దురాక్రమణకు వచ్చేసి కొంత ఆక్రమించుకుంటున్నారు అనుకోండి, అది అక్కడ యుద్ధం జరగలే కానీ దురాక్రమణ అవుతుంది. సో అది ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే దురాక్రమణ. ఆర్టికల్ 19 అంటున్నారు రవికుమార్ గారు. ఆర్టికల్ 19 మనం ఫండమెంటల్ రైట్స్లో ఆల్రెడీ చూసామండి. సో ఈ క్లాస్ అయిపోయాక మీరు ఒకసారి ఆల్రెడీ ఫండమెంటల్ రైట్స్ టాపిక్ చూడండి. సో మీరు నాకు తెలిసి మేబీ ఫస్ట్వి చూడలేమో వీడియో. సో ఫస్ట్ నుంచి రండి, మీకు అవన్నీ కవర్ అవుతాయి. ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 19 మనం చూసాం. సో మేబీ ఇన్ కేస్ ఒకవేళ మీరు మిస్ అయితే క్లాస్ అయిపోయాక అవి ఒకసారి కవర్ చేసేసుకోండి, ప్రీవియస్ క్లాసెస్. ఓకే, సో మనకి రిటర్న్గా వాళ్ళు స్టేట్మెంట్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ మనకి ఇంకో పాయింట్ ఏమని వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సందర్భం వల్ల జాతీయ అత్యవసర పరిస్థితి మనం పెట్టామనుకోండి, ఇంకొక సందర్భం వల్ల అంటే ఇంకొక రీజన్ వల్ల మళ్ళీ జాతీయ అత్యవసర పరిస్థితి విధించవచ్చా అంటే ఎస్, విధించవచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కారణం చేత వార్ వల్ల ఒక నేషనల్ ఎమర్జెన్సీ విధించబడింది అనుకోండి, ఆ ఎమర్జెన్సీ నడుస్తుంది అనుకోండి, మళ్ళీ ఆ ఎమర్జెన్సీ ఒక కారణం చేత ఎమర్జెన్సీ నడుస్తున్నప్పుడు అదే టైంలో ఆ ఎమర్జెన్సీ ఆల్రెడీ అమల్లో ఉన్నప్పుడు ఇంకొక కారణం చేత మళ్ళీ నేషనల్ ఎమర్జెన్సీని విధించవచ్చా అని ఎప్పుడైనా అడగచ్చు ఎగ్జామ్స్లో. అప్పుడు మనం ఆన్సర్ చేయాలి ఎస్, విధించవచ్చును. ఎందుకు అంటే మనకి యాక్చువల్లీ 1971లో వార్ అయినప్పుడు వార్ వల్ల ఎమర్జెన్సీ విధించారు. ఆ ఎమర్జెన్సీ నడుస్తుంది. ఆ ఎమర్జెన్సీ నడుస్తుండగానే మళ్ళీ 1975లో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, అప్పుడులో ఈ సవరణ ఇంకా అవ్వలేదు కాబట్టి అప్పుడులో ఇంకా ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనే ఉండింది, అంతర్గత కల్లోలం. ఈ కారణం చెప్పి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏంటంటే మళ్ళీ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిందనమాట. సో ఒక ఎమర్జెన్సీ జాతీయ అత్యవసర పరిస్థితి ఏదో కారణం వల్ల నడుస్తున్నప్పుడు మళ్ళీ అదే సమయంలో ఇంకొక కారణం చేత కూడా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చును. సో ఇవి మనకి పాయింట్స్. ఆర్మడ్ రెబెలియన్ అంటారు. ఆర్మడ్ రెబెలియన్ అంటే సైనిక తిరుగుబాటు అండి. సైనిక తిరుగుబాటు అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది ఎవరో గ్రూప్ ఉన్నారు, వాళ్ళు ఆయుధాలతో, ఆర్మడ్ అంటే ఆయుధాలు పట్టుకొని ఏదో ప్రొటెస్ట్ తిరుగుబాటు చేయడమో లేకపోతే ఏదో చేస్తున్నారు గందరగోళం. సో చాలా ఎక్కువ మంది చేస్తున్నారు అనుకోండి, అది డెఫినెట్లీ కొన్ని సందర్భాల్లో రాష్ట్రాలు స్టేట్స్ హ్యాండిల్ చేయలేవు ఆ సిచ్యువేషన్. అట్లాంటప్పుడు ఏంటంటే కొంచెం ఎమర్జెన్సీ లాంటిది తీసుకొస్తారు, జాతీయ అత్యవసర పరిస్థితి. సో ఆర్మడ్ రెబెలియన్ అంటే ఆయుధాలతో కూడిన తిరుగుబాటు. సో ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఒక జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు మళ్ళీ
విధించవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే నేషనల్ ఎమర్జెన్సీ మనము కంప్లీట్ ఇండియాకి ఉంటుందా లేకపోతే ఒక కొంత ప్రాంతం వరకే విధించవచ్చు అంటే కంప్లీట్ దేశానికి విధించవచ్చు, లేదు కొంత ప్రాంతానికే కావాలి అంటే ఎస్ పార్ట్ ఆఫ్ ఇండియాకి కూడా విధించవచ్చు. కంప్లీట్ కంట్రీలో విధించవచ్చు, కంప్లీట్ కంట్రీ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్లో ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఎక్స్టర్నల్ అగ్రెషన్ దురాక్రమణ, అప్పుడు సమ్వేర్ రౌండ్ కేరళలో అంతగా అవసరం ఉండకపోవచ్చు. అందుకని చెప్పి మనకి ఎప్పుడైనా జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మొత్తం దేశం మొత్తం విధించాల్సిన అవసరం లేదు. మనకేందంటే ఒక పార్ట్ ఏ భూభాగంలో అయితే అవసరమో అత్యవసర పరిస్థితి ఆ భూభాగంలో విధించినా సరిపోతుంది అన్నప్పుడు ఆ భూభాగంలో మాత్రమే విధించవచ్చు. సో పార్ట్ ఆఫ్ ద కంట్రీలో కూడా విధించవచ్చు. కంప్లీట్ దేశం మొత్తం విధించాలి అని ఎక్కడ మనకి రూల్ అట్లాగా ఏం లేదు. సో పార్ట్ ఆఫ్ ద కంట్రీ కూడా విధించవచ్చును. ఓకే, సో ఈ పాయింట్స్ ఇవి నోట్ చేసుకున్న అంటే జనరల్ పాయింట్స్ ఎమర్జెన్సీస్ గురించి ఇవన్నీ. మనం నెక్స్ట్ ఈ ఎమర్జెన్సీ విధించాలంటే టైం పీరియడ్ ఏంటి, ఎట్లా అప్రూవ్ చేయాలి, ఎవరు అప్రూవ్ చేయాలి, ఎట్లా తీయాలి, అవన్నీ మనం పాయింట్స్ చూద్దాం ఇప్పుడు. అంటే మనం చరిత్రలో చూసుకుంటే ఇప్పటివరకు నేషనల్ ఎమర్జెన్సీస్ ఎన్నిసార్లు విధించాము అంటే మనము ఆల్రెడీ 1962లో ఒకసారి విధిస్తామండి, మళ్ళీ 1971లో ఒకసారి విధిస్తాము, 1975లో ఒకసారి విధిస్తాం. 1975లో ఇందిరాగాంధీ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనే కారణం చేత విధించింది. జనరల్గా మనకి ఎమర్జెన్సీ విధించాలన్నప్పుడు ఏంది, పిఎం అనేది క్యాబినెట్ మంత్రులతో క్యాబినెట్ మినిస్టర్స్తో సమావేశం జరుపుకొని వాళ్ళు చర్చించుకొని అందరూ ఆమోదించుకొని ఆ ప్రధానమంత్రి అప్పుడు వాళ్ళందరి యొక్క ఆమోద పత్రాన్ని రాష్ట్రపతికి అందిస్తే రాష్ట్రపతి విధించాలి. జనరల్గా అది జరగాలి. కానీ అప్పుడు ఇందిరాగాంధీ క్యాబినెట్ మినిస్టర్ని ఎవరిని సంప్రదించకుండా డైరెక్ట్గా ప్రెసిడెంట్కి వెళ్ళి మిడ్ నైట్ టైంలో రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించమంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ క్యాబినెట్ మినిస్టర్లకి చెప్పింది ఏమని, ఇట్లాగా నేను ఎమర్జెన్సీని విధించమన్నాను, మీకు సమ్మతమే కదా అని. ఏంటి సమ్మతం, ఇంకేముంది, ఆల్రెడీ విధించేశారు అంటే ఆల్రెడీ జరిగిపోయింది, అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించబడిపోయింది. తర్వాత అంటే యాక్చువల్గా ఏంటి, వీళ్ళు కోరిన తర్వాత వీళ్ళ కోరిక మేరకు విధించాలి, కానీ ఆల్రెడీ విధించబడింది. ఇంకా మీకు ఓకేనా కదా అనుకుంటే ఇంకేం చేస్తారు మరి, ఓకే మేడం అన్నట్టు అంటారు. సో దీనికి ఒకటి ఫ్రెంచ్ వర్డ్ ఉంటుందన్నమాట, ఒక మంచి వర్డ్ ఉంటుంది ఫ్రెంచ్ వర్డ్. ఎవరన్నా కమెంట్లో ఆన్సర్ చేయండి. అంటే ఏదన్నా ఒక సిచ్యువేషన్ జరిగిపోయిన తర్వాత పర్మిషన్ అడగడం, సో దట్ ఇంక ఛాన్స్ ఏమి ఉండదు ఆటోమేటిక్గా, ఎందుకంటే ఆటోమేటిక్గా జరిగిపోయింది. ఆ జరిగిన తర్వాత మనం పర్మిషన్ అడుగుతున్నాం అనుకోండి వాళ్ళని, దాన్నే ఒక వర్డ్తో చెప్తారనమాట ఆ యొక్క కాన్సెప్ట్ని. ఫ్రెంచ్ వర్డ్ ఒకటి ఉంటుంది, ఎవరన్నా కమెంట్లో ట్రై చేయండి ఫ్రెంచ్ వర్డ్. అంటే ఏదన్నా ఒక పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ సంప్రదించి ఒప్పుకున్నాక తీసుకోవాలి నిర్ణయం, కాకపోతే ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు, తర్వాత ఇంకా మనల్ని అడుగుతున్నారు, ఇంకా మనం చేసేది పెద్దగా ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ డెసిషన్ అయితే అయిపోయింది. ఫక్రుద్దీన్ అలీ అప్పుడు ప్రెసిడెంట్, అవునండి, ఫక్రుద్దీన్ అలీ రాష్ట్రపతిగా ఉంటుండే అప్పుడు. క్విడ్ ప్రోకో కాదండి, క్విడ్ ప్రోకో అంటే నేను నీకు అది చేస్తాను, నువ్వు నాకు ఏది చేస్తావు, అది క్విడ్ ప్రోకో. క్విడ్ ప్రోకో కాదు, ఫ్రెంచ్ వర్డ్ ఉంటుంది. బిలేటెడ్, బిలేటెడ్ అంటే మధు గారు బిలేటెడ్ అంటున్నారు. బిలేటెడ్ యాక్చువల్లీ బిలేటెడ్ నార్మల్గా ఏంటంటే ఫర్ ద పాస్ట్ ఈవెంట్కి మనం బిలేటెడ్ అంటాం. బిలేటెడ్ విషెస్ అంటే ఫర్ ద పాస్ట్ ఈవెంట్. సో అప్రాప్రియేట్ మనకి ఏంది అంటే రాజేష్ గారు పంచాయత్, మున్సిపాలిటీ, జ్యుడిషియరీ, స్టేట్ సెంట్రల్ రిలేషన్స్ ఎట్సెట్రా ఉన్నాయి. కానీ అవునండి, ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్, ఆ లిస్ట్ నేను ఇంకా దానికి ఒక 100 టాపిక్లు చెప్పొచ్చండి, అవన్నీ ఉంటాయి మనకు పాలిటీలో. సో అందుకనే మీరు బాగానే అడిగారు క్వశ్చన్. అందుకని చేత మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ప్రతిదీ మనం చూడడానికి కాదు ఈ క్లాసెస్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు ఒక అవుట్లైన్ ఇచ్చి మీరు చదువుకోగలగల చేయడం అండి. సో అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇది అవన్నీ టాపిక్స్ ఉన్నాయి కదా సరిపోతాయంటే మీకు 500 డేస్ ఇచ్చినా సరిపోవండి. మీకు ఎన్ని టాపిక్స్ ఇచ్చినా జనరల్ స్టడీస్లో వస్తూనే ఉంటుంటాయి అన్నమాట టాపిక్స్. సో అవన్నీ టాపిక్స్ మనకు అవుతాయా అంటే అవుట్లైన్ అయితే ఖచ్చితంగా ట్రై చేద్దాం ఇవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అవన్నీ అవుట్లైన్ ఇస్తాము. స్టాండర్డ్ బుక్స్ ఎట్లా మీ దగ్గర ఉంటాయి,
ఎవ్రీ సబ్జెక్ట్కి 2 స్టాండర్డ్ బుక్స్ పెట్టుకోండి, అవి చదువుకోవాలన్నమాట. దట్స్ ది ఎంటైర్ మన ఓవరాల్ ఎయిమ్ అదనమాట. నాట్ దట్ ఏంది అంటే ఎవ్రీ పాయింట్ మనం చెప్పుకొని, అది కాదు మన ఓవరాల్ ఎయిమ్. అంటే మళ్ళీ లైక్ రిపీటెడ్ క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నాం. అంటే ఇదే క్వశ్చన్స్ అడుగుతున్నా కాబట్టి ఇదే రెస్పాన్స్ ఉంటుందంట ఆబ్వియస్లీ, ఎందుకంటే సేమ్ క్వశ్చన్ డిమాండ్ సేమ్ రెస్పాన్స్. ఫెయిట్ అకాంప్లై అంటారండి. యాక్చువల్లీ మంచి వర్డ్ ఇది, ఫెయిట్ అకాంప్లై. సో ఫెయిట్ అకాంప్లై అనమాట. ఇందిరాగాంధీ అప్పుడు బేసిక్గా చేసింది ఏంటంటే ఫెయిట్ అకాంప్లై అంటే ఆల్రెడీ చేసేసిన తర్వాత వీళ్ళకి చెప్పింది ఇందిరాగాంధీ. మరి ఇందాక అన్నారు కదా సార్ మీరేంటి క్యాబినెట్ మంత్రులు వీళ్ళంతా రిటర్న్ రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా ఇస్తేనే రాష్ట్రపతి అంగీకరించాలి అని. సో మనకి ఏంటంటే ఇందిరాగాంధీ టైంలో ఇది చేసినప్పుడు ఆ రూల్ లేదు కాబట్టే మిస్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉండింది. అందుకనే జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 రాజ్యాంగ సవరణ చట్టం 1978, సో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978లో ఈ రిటర్న్ అడ్వైజ్ ఆఫ్ క్యాబినెట్ ఉండాలి, సో రిటర్న్ అడ్వైజ్ ఆఫ్ క్యాబినెట్ ఉండాలి అని మెన్షన్ చేశారు రాజ్యాంగ సవరణ వల్ల. సో అప్పటి వరకు అయితే ఇది లేదు, ఏంటి క్యాబినెట్ మంత్రులు లిఖితపూర్వకంగా రాష్ట్రపతికి సమర్పించాలి అని లేదు. అది లేకపోవడం వల్ల ఇట్లా మిస్యూజ్ అయ్యింది కాబట్టి దాని నుంచి నేర్చుకొని వీళ్ళు 78 సవరణలో ఈ పాయింట్ని యాడ్ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, మనకి రాజ్యాంగం మొత్తంలో క్యాబినెట్ అనే వర్డ్ ప్రస్తావన ఎక్కడ ఉంటుందంటే ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో ఉంటుంది. మనకి ప్రధానమంత్రి, మంత్రిమండలి అక్కడ ఎక్కడ క్యాబినెట్ అనే వర్డ్ ప్రస్తావన ఉండదండి రాజ్యాంగంలో. సో అది కూడా ఒక స్టాండర్డ్గా అడుగుతుంటాడు. మొత్తం రాజ్యాంగంలోనే క్యాబినెట్ అనే పదం యొక్క ప్రస్తావన ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఎమర్జెన్సీలో కనబడుతుంది, పార్ట్ 18లో కనబడుతుంది క్యాబినెట్ అనే పదం ప్రస్తావన. అది కూడా ఒరిజినల్ రాజ్యాంగంలో అసలు క్యాబినెట్ అనే పదమే లేదు. 44వ రాజ్యాంగ సవరణ 1978లో యాడ్ చేశారు. ఓకే, సో ఈ పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఏంటి డౌట్ వస్తుంది, ఇప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీని మనము విధించాము, బాగుంది. అయితే జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్షకి గురి అవుతుందా గురి అవ్వదా అనేది క్వశ్చన్ వస్తుంది. జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మనము దానికి వ్యతిరేకంగా అది సరిగ్గా విధించలేదు అంటే మంచి కారణాల చేత విధించలేదు, మిస్యూజ్ చేస్తున్నారు అని మనం కోర్ట్స్ని ఆశ్రయించవచ్చా లేదా అనే క్వశ్చన్ వచ్చింది. అప్పుడు ఎందుకు వచ్చింది ఇది అంటే 1975లో ఇందిరాగాంధీ ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని విధించుకొని ముందుకెళ్తుంది. ప్లస్ అప్పుడు కూడా ఏమైంది, ఇందిరాగాంధీ రాజనారాయణతో ఓడిపోవడం జరుగుతుంది. సో ఆవిడ నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తుంది అనమాట. ఆమెను రిజైన్ చేయమని అందరూ ఫోర్స్ చేస్తారు, ఆమె చేయదు. ఇంకా ఓవర్ అండ్ అబౌవ్ దట్ ఏం చేసింది, నేషనల్ ఎమర్జెన్సీని విధించింది. సో అప్పుడు క్వశ్చన్ వచ్చింది, ఏంటి అసలు ఈ కోర్ట్స్కి వెళ్ళొచ్చా, ఈ నేషనల్ ఎమర్జెన్సీ విధించడం కరెక్ట్గా లేదు అని చెప్పి క్వశ్చన్ వస్తే ఇందిరాగాంధీ మీరు ఆలోచన చేస్తున్నారా, ఓకే నేను మీ ఆలోచనకి లాక్ వేస్తాను అని ఏం చేసింది, 38వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది, 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1975. 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1975 చేసి ఏమన్నది, ప్రభుత్వం ఒకవేళ జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే దానికి జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష ఉండదు అని ఆ సవరణలో తెలిపింది. న్యాయ సమీక్ష ఉండదు అని తెలిపింది. మరి ఇమీడియట్లీగా మనకి మినర్వా మిల్స్ కేసు వస్తుంది. మినర్వా మిల్స్ కేసు ఉంటుంది 1980 ఉంటుంది. మినర్వా మిల్స్ కేసు 1980 సుప్రీంకోర్టుకి ఈ కేసు వచ్చింది. ఈ కేసులో అసలు యాక్చువల్లీ ఈ కేసు ఏంటంటేనండి మనకి బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ అని ఉంటుంది, ఎవరికైనా బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ అని ఉంటుంది, ఆ దగ్గరలోనే ఆ పక్కనలోనే మినర్వా మిల్స్ అని ఒక టెక్స్టైల్ మిల్స్ అనమాట. ఇది ఒక బట్టల పరిశ్రమ ఉంటుంది మినర్వా మిల్స్. యాక్చువల్లీ మేనేజ్మెంట్ బాగాలేదని ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేస్తుంది, దీన్ని జాతీయం చేస్తుంది, నేషనలైజేషన్ చేస్తుంది. నేషనలైజేషన్ చేసినప్పుడు
వీళ్ళు ఓనర్స్ ఎవరైతే ఉంటారో మిల్ ఓనర్స్ వాళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించేవారు. మనకి ఇందిరాగాంధీకి అప్పుడులో క్రిటికల్ ఆపోజిట్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఎన్ఏ పాల్కీవాలా అనే ఒక గొప్ప న్యాయవాది అనమాట. అతను ఎన్ఏ పాల్కీవాలా. ఇతను చాలా వెరీ పవర్ఫుల్ లాయర్ అండి. ఇతను మనకి కేశవానంద భారతి కేసులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా వాదించింది ఈయనే. సో యాక్చువల్గా ఈయన ఈ టైంలో అమెరికాలో ఉంటాడు ఈ కేసు అయినప్పుడు. ఈ కేసు చాలా ఇంపార్టెంట్, నేను డీల్ చేయాలని చెప్పి అతను అమెరికా నుంచి వచ్చేసి కేసుని డీల్ చేస్తాడనమాట. సో ఈ కేసులో మనకి ఎన్ఏ పాల్కీవాలా ముఖ్యంగా ఏంది అంటే ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ తీసుకున్న సవరణలు డెసిషన్స్ అనేవి అసలు చెల్లుతాయా, రాజ్యాంగబద్ధమని వాదిస్తుంటాడు. అందులో సుప్రీంకోర్టు క్లారిఫై ఇచ్చేసింది మినర్వా మిల్స్ కేసు 1980లో. ఏమని, ఏదన్నా మన దేశంలో న్యాయ సమీక్షకి గురి అవుతుంది. సో నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి కూడా న్యాయ సమీక్ష ఉంటుందా లేదా అంటే ఉంటుంది. దీనిని అంటే 38వ రాజ్యాంగ సవరణలో ఈ ప్రస్తావన ఏదైతే ఉందో దాన్ని మేము కొట్టివేస్తున్నాము అని సుప్రీంకోర్టు తెలిపింది. సో ప్రెజెంట్ స్టేటస్ ఏంటి అంటే ఎస్, నేషనల్ ఎమర్జెన్సీ విధించడం అనేది మనకి న్యాయ సమీక్ష ఉంటుంది. ఇది ఫండమెంటల్ పాయింట్స్ మనకి నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి. ఇప్పుడు మనము నేషనల్ ఎమర్జెన్సీ విధించడం ప్రాసెస్ అవంతా చూద్దాం. ఒకవేళ కనుక భారతదేశం మొత్తం మీద లేకపోతే భారతదేశంలో ఏదో ఒక భూభాగంలో జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ విధించాలి అని ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే ఏం చేయాలి, ఏదో ఒక సభలో, లోక్సభ అవనివ్వండి రాజ్యసభలో అవనివ్వండి, ఏదో ఒక సభలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలనుకుంటున్నాము అనే ఒక తీర్మానం, రెజల్యూషన్ని ప్రవేశపెట్టాలి. ఆ తీర్మానంని ప్రవేశపెట్టాలి. సో ఆ సభలో మనకి చర్చ జరుగుతుంది. అంటే ఫస్ట్ మనకి యాక్చువల్లీ ఇందాక ఏమనుకున్నాం, క్యాబినెట్, పిఎం అంటే ఇంక్లూడింగ్ పిఎం క్యాబినెట్ వీళ్ళు ఏంది రిటర్న్ అడ్వైస్ ఇచ్చి, మరి చెప్పి రావు కదండి ఎమర్జెన్సీస్ సడన్గా వస్తాయి. పిఎం క్యాబినెట్ వాళ్ళు ఏం చేస్తారు, రిటర్న్ అడ్వైస్ ఇస్తారు ఎవరికి, ప్రెసిడెంట్కి. ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, డిక్లేర్ చేసేస్తాడు. ప్రెసిడెంట్ ఏంటి, జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం అయింది అని డిక్లేర్ చేసేస్తాడు. ఆ తర్వాత ప్రాసెస్ అన్నమాట ఇది. సో ఆల్రెడీ ఇందాక చూసాం కండి ఇది. సో డిక్లేర్ చేస్తాడు. డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని అసలు వ్యాలిడిటీ అంటే ఆ డిక్లేర్ చేసిన దానికి చట్టబద్ధత తెచ్చుకోవడానికి ఇప్పుడు ఈ ప్రాసెస్. ఏదో ఒక సభలో తీర్మానంని ప్రవేశపెట్టాలి, ఇట్లా మేము జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాము, అది పార్లమెంట్ అప్రూవల్, పార్లమెంట్ అంగీకరించండి అని చెప్పి వీళ్ళు ప్రవేశపెట్టాలి ఏదో ఒక సభలో. ఆ సభలో చర్చ జరుగుతుంది. ఆ సభలో ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్లో స్పెషల్ మెజారిటీ రావాలండి. స్పెషల్ మెజారిటీ అంటే అర్థం ఏంటి, మనం లాస్ట్ క్లాస్లో చూసాం. మొత్తం సభలో సభ్యుల్లో సగం కంటే ఎక్కువ, మోర్ దాన్ 50% ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్, సభలో మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కంటే ఎక్కువ రావాలి. ఆ రోజు ఎంతమంది అయితే సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారో వారిలో 2/3 మెజారిటీ కంటే ఎక్కువ రావాలి. అంటే పాయింట్ ఆల్రెడీ చూసాం లాస్ట్ క్లాస్లోనే, స్పెషల్ మెజారిటీ అంటే ఏమిటి అని చెప్పి. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈరోజు విధించారు అనుకోండి ఎమర్జెన్సీ. ఈరోజు ఎంత, June 7th, June 7, 2020 విధిస్తే ఎమర్జెన్సీ, రాష్ట్రపతి డిక్లేర్ చేస్తే ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు మనకి నెలలో అవ్వాలి. ఏంటి ప్రాసెస్, ఏదో ఒక సభలో ప్రవేశపెట్టాలి ఆ తీర్మానం ఆ సభలో స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకో సభకి వెళ్తుంది. ఇంకో సభలో కూడా ఓటింగ్లో సేమ్ స్పెషల్ మెజారిటీ రావాలి. స్పెషల్ మెజారిటీ ఈ సభలో కూడా వస్తే ఎస్ పార్లమెంట్ అంగీకరించింది అని చెప్పి ఆ జాతీయ అత్యవసర పరిస్థితి కంటిన్యూ అవుతుంది. సో కంటిన్యూ అవుతుంది నేషనల్ ఎమర్జెన్సీ. ఆ టైంలో పార్లమెంట్ అప్రూవల్ కావాలి, జాతీయ అత్యవసర పరిస్థితికి స్పెషల్ మెజారిటీ కావాలి. యాక్చువల్గా ఒరిజినల్ రాజ్యాంగంలో చూసుకున్నట్లయితే ఎగ్జామినర్ ఇట్లాగే కన్ఫ్యూజ్ చేస్తాడండి. ఒరిజినల్ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన ఎన్ని నెలల లోపల పార్లమెంటు తప్పకుండా ఆమోదించాలి ఆ అత్యవసర పరిస్థితిని అని అడుగుతాడు. ఒరిజినల్గా రాజ్యాంగం ప్రకారం అయితే 2 నెలలు ఇచ్చారు టైం. అంటే ఇది 2 నెలల లోపల ఈ ప్రక్రియ జరగాలి. ప్రక్రియ జరగకపోతే ఎమర్జెన్సీ ఎండ్ అయిపోద్ది ఆ 2 నెలలకి. సో ఒరిజినల్గా 2 months మ్యాక్సిమం టైం ఇచ్చారు. అంత లోపల పార్లమెంట్ అంగీకరించాలి. కానీ 2 నెలలు అంటే చాలా లాంగ్ అని చెప్పి
మళ్ళీ 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978లో ఏం చేశారంటే ఆ 2 నెలల నుంచి 1 నెల చేశారనమాట టైం పీరియడ్. కాబట్టి ఎప్పుడన్నా రాష్ట్రపతి విధిస్తే ఆ నెల లోపల పార్లమెంట్ యొక్క అంగీకారం తెలపాలి. పార్లమెంట్ యొక్క అంగీకారం తెలపాలి. సో ఓకే, ఇప్పుడు ఒకవేళ పార్లమెంట్ 2 సభలు అంగీకారం తెలిపింది, అప్పుడు ఎమర్జెన్సీకి చట్టబద్ధత వచ్చింది. అట్లా తెలిపిన తర్వాత అంగీకారం ఎమర్జెన్సీ ఎన్నాళ్ళు ఉంటుంది అమల్లో అంటే 6 నెలల వరకు ఉంటుందండి. సో రాష్ట్రపతి విధిస్తాడు ఫస్ట్, ప్రెసిడెంట్, పార్లమెంట్ మనకి ఆమోదం కూడా తెలుపుతుంది. ఆ మొత్తం మీద మనకి అప్పుడు 6 months ఉంటుందన్నమాట. 6 నెలలు ఆ జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉంటుంది. 6 months. 6 months అనేది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో 1 year 2 years 6 months 9 months అట్లా అడుగుతుంటాడు. 6 months అమల్లో ఉంటుంది. 6 months గడిచాయి. మరి ఈ టైంలో ఒకవేళ మరి జాతీయ అత్యవసర పరిస్థితి ఇంకా పరిస్థితులు బాగుపడలేదు, మళ్ళీ జాతీయ అత్యవసర పరిస్థితిని ఎక్స్టెండ్ చేయాలి అని అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఇందాక మనం చూసినటువంటి పార్లమెంట్లో ఏదో ఒక సభలో ఆ తీర్మానం పెట్టాలి. అంటే ఇంకొకసారి మేము పొడిగించాలనుకుంటున్నాము అత్యవసర పరిస్థితిని, కాబట్టి ఆమోదించండి అని చెప్పి ఒక సభలో పెడతారు. స్పెషల్ మెజారిటీ రావాలి, పాస్ అవుతుంది. మళ్ళీ 2వ సభకి వెళ్తుంది. 2వ సభలో కూడా ఓటింగ్లో స్పెషల్ మెజారిటీ రావాలి. సో 2వ సభ కూడా ఒప్పుకుంటే అప్పుడు ఇంకొక 6 నెలలు ఆ జాతీయ అత్యవసర పరిస్థితిని పొడిగిస్తారు. ఇంకొక 6 నెలలు అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటికీ పరిస్థితులు బాగోలేకపోతే ఈ ప్రాసెస్ రిపీట్ అవుతుంది మళ్ళీ. సో అట్లాగా మనకి 6 నెలలు అట్లాగా మనకి ఎంతకాలం అన్నా అత్యవసర పరిస్థితిని విధించుకుంటూ వెళ్ళచ్చు. కాకపోతే ప్రతి 6 నెలలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. ఏది ఆ ఎమర్జెన్సీ విధిస్తున్నాము అనేది రెన్యువల్ చేసుకోవాలి. ఎట్లా రెన్యువల్ చేసుకోవాలి? పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీతో 2 సభల యొక్క ఆమోదం తెచ్చుకోవాలి. సో అవి పాయింట్స్ అనమాట. నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి సార్? ఒక ప్రాంతం పైన విధిస్తే ఏం చేయాలి, ఎవరు బయటకు రాకూడదు అంటే అవి కండిషన్స్ బట్టి ఉంటాయండి, సివియారిటీ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆఫ్ కోర్స్ బయటికి రాకూడదు, వాళ్ళు టైం ప్రకటిస్తారు. సెక్షన్ 144 ఉంటుంది, కర్ఫ్యూ ఉంటుంది. సో ఎవరు బయటికి రాకూడదు. చాలా సందర్భాల్లో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు చాలామందిని బయటకి కనబడిన వాళ్ళని మిలిటరీ దిగుతుంది అనమాట అప్పుడంతా. సో వాళ్ళు చాలా ఘోరంగా కొట్టడం జరిగేది, అవన్నీ జరిగాయి అప్పుడులో. అంటే ఎవరైనా జనరల్గా బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంకా ఏం అడగరు, డైరెక్ట్ అటాకే అనమాట. సో బయటకు రాకూడదు. ఆ కండిషన్స్ అప్పుడు అన్ని పరిస్థితి బట్టి చెప్తారు, ఎట్లాంటి కండిషన్స్ పెడుతున్నారు అట్లా అని చెప్పి, రిక్వైర్మెంట్ బట్టి. లాక్డౌన్ హెల్త్ ఎమర్జెన్సీ అనేది ఒక ఎమర్జెన్సీ లాగా కాదండి, అది కేవలం ఒక రూల్, అవన్నీ ఒక చట్టాలు అనమాట. ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్నది ఏంటి? ఎపిడమిక్స్ యాక్ట్ 1897 బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టం. ఆ చట్టం ప్రకారం ఇవన్నీ మనం విధిస్తున్నాం ఇప్పుడు. కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ కాదు, హెల్త్ ఎమర్జెన్సీ అట్లాంటిది ఏం లేదండి. అది నార్మల్గా మనకి వాడుతాం ఆ పదం తప్ప, అది ఎమర్జెన్సీ కాదు. అంటే రాజ్యాంగంలో ప్రస్తావించిన ఎమర్జెన్సీ కాదు అది. ఆమోదించకపోతే లోక్సభ రాజ్యసభ ఏమవుద్ది అని అడుగుతున్నారు లావణ్య గారు. ఆమోదించకపోతే ఫర్ ఎగ్జాంపుల్ జూన్లో మనం June 7th ఈ ఆమోదం తెలిపింది అనుకోండి పార్లమెంట్, 6 months కంటిన్యూ అవుతుంది. జూన్ నుంచి మేబీ డిసెంబర్ వస్తుంది అనుకుంటా. సో December 7th ఒకవేళ ఆమోదం తెలపలే అనుకోండి, ఎండ్ అయిపోతుంది ఎమర్జెన్సీ, ఎండ్ అక్కడికి. సో లోక్సభ రాజ్యసభ ఆమోదించకపోతే ఎండ్ అయిపోతుంది అక్కడికి. ఇది మనకి టైం పీరియడ్స్ అనమాట. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? జాతీయ అత్యవసర పరిస్థితిని 6 నెలల వరకు విధించవచ్చు. అట్లాగా ఇది మనం రెన్యువల్ చేసుకొని ఎంతకాలమన్నా విధించుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అయితే ఎప్పుడు మనకి రెన్యువల్ చేసుకోవాలన్నా పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీతో తెచ్చుకోవాలి, స్పెషల్ మెజారిటీ తెచ్చుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా మీకు ఎగ్జామినర్ తిక్కమక్క పెడతాడు. యాక్చువల్లీ మనకు ఒరిజినల్ రాజ్యాంగంలో ఏమని ఉంది అంటే, ఒరిజినల్ రాజ్యాంగంలో సింపుల్ మెజారిటీ అనే ఉందండి. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తే జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు అని ఉంది. కానీ మళ్ళీ సేమ్ 44వ రాజ్యాంగ సవరణ 1978 అప్పుడు స్పెషల్ మెజారిటీ అని వెళ్ళిపెట్టారు. సురేష్ సూరి గారు ఏమడుగుతున్నారంటే, ఒకవేళ లోక్సభ క్యాన్సిల్ అయ్యి ఉంటే సార్ ఎమర్జెన్సీ టైంకి అంటే సింపుల్ అండి. ఒకవేళ ఎమర్జెన్సీ విధించారు 6 నెలలు,
మనకి 6 నెలలు అయ్యింది. ఈ 6 నెలల టైంకి లోక్సభ టైం కాల పరిమితి అయిపోయింది, డిజాల్వ్ అయ్యింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొత్తగా ఈ మధ్యలో గ్యాప్ ఇస్తారు, కొత్తగా ఒక లోక్సభ ఏర్పడుతుంది కదండి. ఆ కొత్తగా ఏర్పడిన లోక్సభ నుంచి ఒక 1 మంత్ టైం ఉంటుంది అనమాట. ఒక 1 మంత్ టైం ఇస్తారు. సో కొత్తగా ఏర్పడిన లోక్సభ ఆ రోజు నుంచి ఒక నెల ఇస్తారు గ్యాప్. ఆ నెలలో పాస్ చేయాలి. ఈ మీన్ టైం ఇక్కడ ఏం జరుగుతుంది, అంతలోపల రాజ్యసభ వాళ్ళు పాస్ చేస్తారు. బేసికలీ రాజ్యసభ వాళ్ళు పాస్ చేసిన తర్వాత ఎప్పుడైతే కొత్తగా లోక్సభ ఏర్పడుతుందో, లోక్సభ ఏర్పడిన ఒక నెల లోపల లోక్సభ వాళ్ళు కూడా ఆమోదించాలి. ఆ నెల తర్వాతకి వీళ్ళు ఆమోదించలేదు అనుకోండి కొత్తగా ఏర్పడిన లోక్సభ, నేషనల్ ఎమర్జెన్సీ ఎండ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చే లోక్సభ ఒక నెల లోపల, నెక్స్ట్ వచ్చే లోక్సభ నెల లోపల ఆమోదించాలండి అది. ఓకే, ఓన్లీ లోక్సభలోనే పెట్టాలా తీర్మానం అంటే లేదండి, ఎక్కడన్నా ప్రవేశపెట్టచ్చు. 2 సభలు యాక్చువల్లీ ఒప్పుకోవాలి, బట్ ఆబ్వియస్లీ లోక్సభలోనే పెడతారు జనరల్గా. బట్ ఎక్కడన్నా లోక్సభలోనే పెట్టాలి అని ఉండదు, ఎక్కడన్నా పెట్టవచ్చును. ఇది మనకి లోక్సభ యొక్క ఈ నేషనల్ ఎమర్జెన్సీ యొక్క కాలం ఎంత ఉంటుంది, రెన్యువల్ ఏంటి ప్రాసెస్, వాటి గురించి. ఇప్పుడు ఒకవేళ మనకి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాము, తీసేయాలి అన్నప్పుడు ఏంటి అనేది చూద్దాం. పాసిబుల్ 6 months లోపల మనకి సూర్యనారాయణ గారు ఏమడుగుతున్నారంటే 6 నెలల వరకు విధించారు కదా సార్, జూన్లో ఫర్ ఎగ్జాంపుల్ June 7th విధిస్తే ఈ ఆగస్టుకి క్లియర్ అయిపోయింది అనుకోండి పరిస్థితి, అప్పుడు తీసేయచ్చా, ఖచ్చితంగా 6 నెలల్లో ఉంటుందా విధిస్తే అన్నట్టు అడుగుతున్నారు. లేదంటే తీసేయచ్చు. ఇప్పుడు అదే పాయింట్ నేను చెప్తున్నాం. ఒకవేళ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాము, దాన్ని తీసేయాలంటే ఏంటి పద్ధతి అనే గురించి చూద్దాం. దాన్నే మనము రెవొకేషన్ అంటాం. అంటే ఆ జాతీయ అత్యవసర పరిస్థితిని తీసివేయడం ఏంటి అనే దాని గురించి చూద్దాం. సో రెవొకేషన్ గురించి చూద్దాం మనం. ఇప్పుడు పరిస్థితి బాగా అయిపోయింది అనుకోండి ఏదో ఒక టైంలో, సో జాతీయ అత్యవసర పరిస్థితిని తీసేద్దాము అనుకుంటున్నాము అని చెప్పి పార్లమెంట్లో ఆ తీర్మానం పెట్టాలి. సో పార్లమెంట్లో మళ్ళీ జాతీయ అత్యవసర పరిస్థితి తీసేద్దామని అనుకుంటున్నాము అనే ఒక రెజల్యూషన్ తీర్మానం పెట్టాలి పార్లమెంట్లో. బిల్ పెట్టడానికి ఎమర్జెన్సీలో రాజ్యసభ ఆమోదిస్తే ఎంతకాలం పనిచేస్తుంది అంటే, ఇప్పుడు ఈ టైంలో రాజ్యసభ ఆమోదిస్తుందండి. మధ్యలో ఎప్పుడైతే కొత్తగా ఏర్పడుతుందో లోక్సభ, ఆ తర్వాత 1 month లోపల మనకి ఏర్పాటు చేసుకోవాలి. ఎలక్షన్స్ జరగవు అంటే అట్లా ఉండదండి. సంబంధం ఎలక్షన్స్ జరగవు అన్నారు. ఎమర్జెన్సీలో ఎట్లా సార్ ఎలక్షన్స్ అంటే, ఎమర్జెన్సీ మనకి కొన్ని సందర్భాల్లో కేవలం ఒక ప్రాంతానికే విధించవచ్చు. అట్లాంటప్పుడు వేరే జనరల్గా ఎలక్షన్స్ జరుగుతాయండి మనకి, ఎందుకంటే ఆల్రెడీ రాజ్యాంగంలోనే ఈ ప్రొవిజన్ ఉంది. ఎలక్షన్స్ జరగవు అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు అన్నప్పుడు రాజ్యాంగంలో ఈ ప్రొవిజన్ ఇవ్వరు. లోక్సభ డిజాల్వ్ అవుతే ఏంటి అనే ప్రొవిజన్ ఇవ్వరు. రాజ్యాంగంలో ఈ ప్రొవిజన్ ఇచ్చారు అంటేనే అర్థం ఏంటంటే ఎలక్షన్స్ను నిర్వహించుకోవచ్చు వీలైతే ఎమర్జెన్సీ టైంలో కూడా అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఒకవేళ జాతీయ అత్యవసర పరిస్థితిని తీసేద్దాము అన్నట్టు అనుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు పార్లమెంట్ అంటే బేసికల్ ఇక్కడ ఓన్లీ లోక్సభనే అండి. తీసేద్దాము అనుకుంటే ఓన్లీ లోక్సభనే, పార్లమెంట్లో ఓన్లీ లోక్సభలో పెడితే సరిపోతుంది. తీసేద్దాము అనేటప్పుడు రాజ్యసభకి ఎటువంటి అధికారం ఉండదు, కేవలం లోక్సభలో తీర్మానంని పెడతారండి. ఆ లోక్సభలో పెట్టిన తీర్మానంని కేవలం ఒక సాధారణ మెజారిటీ, సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తే చాలు, జాతీయ అత్యవసర పరిస్థితిని తీసేయవచ్చు. కాబట్టి జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలంటే 2 సభలు ఆమోదం తెలపాలి, స్పెషల్ మెజారిటీ కావాలి. జాతీయ అత్యవసర పరిస్థితి తీసేద్దాము అనుకున్నప్పుడు ఓన్లీ లోక్సభలో పెడితే సరిపోతుంది, అక్కడ కూడా సింపుల్ మెజారిటీ వస్తే సరిపోతుంది. ఈ పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి.
ఓకే, సో ఇది మనకి జాతీయ అత్యవసర పరిస్థితిని తీసివేయాలంటే ఏమిటి అనే దాని గురించి. తీసివేయడానికి మెజారిటీ కావాలంటే సింపుల్ మెజారిటీ కావాలండి. తీసివేయాలంటే సింపుల్ మెజారిటీ ఉంటే చాలు. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి? ఎంతమంది అయితే సభలో సభ్యులు ప్రెజెంట్ అయి ఉన్నారో వాళ్ళల్లో సగం కంటే ఎక్కువ మంది, మోర్ దెన్ 50% +1. ఓకే, అంటే యాక్చువల్లీ ఇంకో రూల్ కూడా ఉంటుంది ఇక్కడ. ఏంది అంటే మనకి 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978లో ఏం చేశారంటే ఎప్పుడన్నా ఈ జాతీయ అత్యవసర పరిస్థితికి తీసేయచ్చు, పెద్దగా ఇంకా అవసరం లేదు అని ఎవరన్నా భావిస్తే లోక్సభలో సభ్యులు, మొత్తం సభ్యుల్లో ఒక 1/10 మెంబర్స్ అండి, మొత్తం సభ్యుల్లో ఒక 1/10 మెంబర్స్ ఆఫ్ లోక్సభలోనే ఒక 1/10 మెంబర్ వాళ్ళు రిటర్న్గా లిఖితపూర్వకంగా స్పీకర్కి ఒక నోటీస్ ఇవ్వచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి తీసేయవచ్చు, పరిస్థితి బాగానే ఉంది, తీసేయవచ్చు, ఆ తీర్మానంని ప్రవేశపెట్టండి అని చెప్పి ఒక 1/10 మెంబర్స్ అనేది స్పీకర్కి రిటర్న్ నోటీస్ ఇస్తే స్పీకర్ ఏం చేస్తాడంటే ఆ నోటీస్ తీసుకున్న ఒక 14 రోజుల లోపల సమావేశం ఏర్పాటు చేస్తాడు. ఆ సమావేశంలో లోక్సభలో మనకి సింపుల్ మెజారిటీతో పాస్ అయితే జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు అవుతుంది. జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు అవుతుంది. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో రివొకేషన్ మాడిఫై చేయలేదా అని అడుగుతున్నారు ఫణిక్ కుమార్. అదేనండి, 44th రాజ్యాంగ సవరణ 78లో రివొకేషన్లో ఒకవేళ ఎప్పుడైనా తీయాలి అంటే 1/10 మెంబర్స్ రిటర్న్ అడ్వైస్ స్పీకర్కి ఇస్తే స్పీకర్ నోటీస్ అందుకున్న 14 రోజుల లోపల లోక్సభ సమావేశం ఏర్పాటు చేస్తాడు. ఆ సమావేశంలో సింపుల్ మెజారిటీతో పాస్ అయితే జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు అవుతుంది. ఇప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. ఈ విధించడం వల్ల అసలు ఎటువంటి మార్పులు ఉంటాయని చూద్దాం. ఎఫెక్ట్స్ ఏంటి, మార్పులు ఏ విధంగా ఉంటాయి, దేనిపైన మార్పులు అంటే మన ప్రాథమిక హక్కులపైన ఏ విధమైన మార్పులు వస్తాయి అవన్నీ మనం చూద్దాం. ఎఫెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఫస్ట్ కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో సంబంధాలు ఏ విధంగా మార్పులు జరుగుతాయో చూద్దాం. సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఫస్ట్ ఏ విధమైన మార్పులు గురి అవుతాయి అనేది చూడాలి. నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎప్పుడన్నా జనరల్గా మనకి నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు స్టేట్ యొక్క పవర్స్ చాలా వరకు సెంటర్కి వెళ్ళిపోతాయండి. సెంటర్ ఆల్ పవర్ఫుల్ అవుతుంది. నార్మల్ సందర్భాల్లో అయితే సెంటర్ మనకి లిస్టులు ఉంటాయి అన్నమాట. యూనియన్ లిస్ట్, కేంద్ర జాబితా అని ఉంటుంది. కేంద్ర జాబితా మరియు కంకరెంట్ లిస్ట్ అని ఉంటుంది, ఉమ్మడి జాబితా. వాటిపైనే కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయగలుగుతుంది నార్మల్ సందర్భాల్లో. రాష్ట్రాలు స్టేట్ లిస్ట్ అని ఉంటుంది, ప్లస్ కంకరెంట్ లిస్ట్, వాటిపైన మాత్రమే చట్టాలు చేసుకోగలుగుతాయి. కానీ అత్యవసర పరిస్థితుల్లో సెంటర్ స్టేట్ లిస్ట్లో ఉన్న వాటిపైన కూడా చట్టాలు చేయగలుగుతాయి. ఆ చట్టాలు అనేవి మనకి ఎమర్జెన్సీ అయ్యాక మనకి ఆటోమేటిక్గా అవి ఎండ్ అవుతాయి అన్నమాట. ఒకవేళ ఆ చట్టాలు మనకి ఎమర్జెన్సీ అయ్యాక ఎండ్ అవుతాయి. వద్దు అనుకుంటే రాష్ట్రాలు తీసేయచ్చు. ఒకవేళ రాష్ట్రాల్లో చట్టాలు కంటిన్యూ అవుతే బెటర్ అనుకుంటే ఉంచుకోవచ్చు, వద్దు అంటే తీసుకోవచ్చు. ఇది మనకి చట్టాల ప్రకారం ఈ విధమైన మార్పులు ఉంటాయి. నెక్స్ట్ మన ఫండమెంటల్ రైట్స్ పైన ఏ విధమైన మార్పులు ఉంటాయి అని చూద్దాం. ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఈ ఏరియా నుంచి బాగా అడుగుతాడు. మన ప్రాథమిక హక్కుల పైన జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఏ విధమైన మార్పులు గురి అవుతాయి అనేది మనం చూడాలి. ఫండమెంటల్ రైట్స్ మనకి దీని గురించి ప్రస్తావించే 2 ఆర్టికల్స్ ఉంటాయండి. మోస్ట్లీ ఆర్టికల్ 358 ఉంటుంది, ఆర్టికల్ 359 ఉంటుంది. ఈ 2 ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ మీద జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో ఏ విధమైన మార్పులు గురి అవుతాయి అనేది మనం చూడాలి. ఆర్టికల్ 358 ప్రధానంగా మనకి ఏం చెప్తుందంటే, ఎప్పుడన్నా సరే ఒకవేళ జాతీయ అత్యవసర పరిస్థితి విధించినట్లయితే మనకి ఆటోమేటిక్గా ఆర్టికల్ 19 ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోతుంది అని ఉంటుంది. ఆటోమేటిక్ సస్పెన్షన్ ఆఫ్ ఆర్టికల్ 19. ఆర్టికల్ 19 అంటే రైట్ టు ఫ్రీడమ్ అన్నమాట, స్వేచ్ఛ హక్కులు.
అవి ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోతాయి జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు అని ఉంది. అయితే 44వ రాజ్యాంగ సవరణలో మళ్ళీ ఇందులో కూడా చిన్న మార్పు చేశారు. వాళ్ళు ఏమన్నారంటే ఈ ఆర్టికల్ 358 ప్రకారం ఆర్టికల్ 19 ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతుంది ఎప్పుడు అంటే 2 సందర్భాల్లో మాత్రమే. ఎప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి ఒకవేళ యుద్ధం వల్ల ప్రకటించినప్పుడు అవుతుంది, లేదా దురాక్రమణ ఎక్స్టర్నల్ అగ్రెషన్ దురాక్రమణకి గురైనప్పుడు ఆ కారణం చేత జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతుంది. ఆర్మ్డ్ రెబెలియన్ అంటే సాయుధ తిరుగుబాటు ఉందనుకోండి, ఆ సమయంలో ఆటోమేటిక్గా ఆర్టికల్ 19 సస్పెండ్ అవ్వదు అని మనకి ఈ సవరణలో చెప్పడం జరిగింది. 44వ సవరణ 78 ద్వారా. సో ఆర్మ్డ్ రెబెలియన్ చేయొచ్చు. ఎమర్జెన్సీ టైంలో స్టేట్స్ ఆర్డినెన్స్ చేయొచ్చు అంటే చేయొచ్చండి. స్టేట్స్ చేయొచ్చు, సెంటర్ చేయొచ్చు, బోత్ కెన్ డూ. బట్ సెంటర్కి ఓవర్ రైడింగ్ పవర్స్ ఉంటాయి. అంటే ఒకవేళ స్టేట్ సెంటర్ చేసిన దాంట్లో మిస్ మ్యాచ్ ఉందనుకోండి, సెంటర్దే చెల్లుద్ది అనమాట, స్టేట్ది చెల్లదు. సో ఓవర్ రైడింగ్ పవర్స్ సెంటర్కి ఉంటాయి. కాబట్టి ఆర్టికల్ 358 ప్రకారం ఆటోమేటిక్గా ఆర్టికల్ 19 సస్పెన్షన్ అనేది కేవలం 2 సందర్భాల్లో అవుతుంది. ఎప్పుడు అంటే ఎమర్జెన్సీ అనేది యుద్ధం, దురాక్రమణ ఈ 2 కారణాల చేత గురైనప్పుడే అవుతుంది తప్ప సాయుధ తిరుగుబాటు ఉన్నప్పుడు మనకి ఇది ఆటోమేటిక్గా రద్దు అవ్వదు అన్నట్టు ఆ చట్టంలో తెలిపారు. నెక్స్ట్ ఆర్టికల్ 359. ఆర్టికల్ 359 ఏం తెలుపుతుందంటే ఒకవేళ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలకైతే మనము స్వేచ్ఛలు ఇవ్వలేం, అంటే ప్రాథమిక హక్కులు కల్పించలేము ఆటోమేటిక్గా. మరి కల్పించలేనప్పుడు వాటిని సస్పెండ్ చేయాలి. సో అన్ని ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి. జనరల్గా అంత అత్యవసర పరిస్థితి ఉన్నా ఆర్టికల్ 17ని రద్దు చేయాల్సిన అవసరం లేదు. రైట్ టు అన్టచబిలిటీని రద్దు చేయాల్సిన అవసరమే లేదు. ఆర్టికల్ 18 రద్దు చేయాల్సిన అవసరమే లేదు ఆ సమయంలో కూడా. కాబట్టి కేవలం కొన్ని ప్రాథమిక హక్కుల్ని మాత్రమే రద్దు చేయిస్తే సరిపోతుంది ఆర్టికల్ 359 ప్రకారం. అందుకనే ఏంది అంటే ఆర్టికల్ 359 ఏం తెలుపుతుంది, ఎప్పుడైనా జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఏ ఫండమెంటల్ రైట్స్ అయితే అప్పుడు సస్పెండ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫండమెంటల్ రైట్స్, పలానా ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేస్తున్నాను అని చెప్పి రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ని జారీ చేయాలి. ఆ ఆర్డర్ జారీ చేస్తే అందులో ప్రస్తావించిన ఆర్టికల్స్ మాత్రమే సస్పెండ్ అవుతాయి అని చెప్పేది ఆర్టికల్ 359. అయితే మనకి ఇక్కడ ఏమైంది, ఇందిరాగాంధీ పెట్టినప్పుడు ప్రతి ఆర్టికల్ మెన్షన్ చేసేసింది, అన్ని ఆర్టికల్ సస్పెండ్ అయిపోతాయని ప్రెసిడెంట్ ఆర్డర్లో మెన్షన్ చేసింది. మరి ఇది కూడా మిస్యూజ్ అవడానికి ఉంది. వెరస్ మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఆర్టికల్ 20 ఉంది, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఉంది. ఇవి చాలా ముఖ్యం ఈ 2 ఆర్టికల్స్. మరి వీటిని కూడా హరించే విధంగా ఉంది. కాబట్టి మళ్ళీ 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ఏం మార్పు చేశారు ఆర్టికల్ 359లో, మీరు ఏ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులనన్నా హరించవచ్చును, కానీ ఆర్టికల్ 21 మాత్రం ఏ సమయంలో కూడా మీరు సస్పెండ్ చేయలేరు అని ఆ సవరణలో తెలుపడం జరిగింది. 44వ రాజ్యాంగ సవరణలో ఈ 2 ఆర్టికల్స్ ఎప్పటికీ సస్పెండ్ అవ్వవు అని తెలపడం జరిగింది. కాబట్టి ప్రెజెంట్ స్టేటస్ ఏంటి అంటే ఎప్పుడన్నా జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే ఆటోమేటిక్గా ఈ 2 కండిషన్స్ అయితే వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అయితే ఆటోమేటిక్గా 19 సస్పెండ్ అవుతుంది. మిగతా ఏదన్నా ఆర్టికల్ సస్పెండ్ చేయాలి అనుకుంటే రాష్ట్రపతి ఆర్టికల్ 359 ద్వారా ఒక ఆర్డర్ని విడుదల చేయాలి. ఆర్డర్లో ప్రస్తావించాలి పలానా ప్రాథమిక హక్కుల్ని నేను హరించాలని అనుకుంటున్నాను ఈ ఎమర్జెన్సీ వలన అని. అయితే అందులో కూడా 21 మాత్రం ఎప్పటికీ మనము సస్పెండ్ చేయలేము, ఎప్పటికీ మనం సస్పెండ్ చేయడానికి వీలు లేదు. ఓకే, సో దీస్ ఆర్ రిగార్డింగ్ మనకి ప్రాథమిక హక్కుల పైన ఏ విధమైన ప్రభావం పడుతుంది అని తెలిపేది ఈ పాయింట్స్. 358, 359 ఈ 2 ఆర్టికల్స్ ప్రధానంగా మనకి వీటి గురించి ప్రస్తావిస్తుంది. సో ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే
1962లో మనకి నెఫా ప్రాంతంలో సాయుధ అంటే ఆర్మీ రివర్స్ అన్న మీనింగ్ అంటున్నారు రవికుమార్ గారు. అంటే ఆర్మ్డ్ రెబెలియన్ అంటే ఆల్రెడీ ఇందాక మనం ఏమనుకున్నాం, సాయుధ తిరుగుబాటు. సాయుధ తిరుగుబాటు అంటే 1857 సాయుధ తిరుగుబాటు అట్లా కాదు. జనరల్గా ఏంటంటే ఒక గుంపు ఎక్కువ మంది జనాలు కలిగి ఆయుధాలతో కూడిన తిరుగుబాటు చేశారనుకోండి, సాయుధ కాకపోతే ఆయుధాన్ని పొంది అనుకోండి, ఆయుధాలతో కూడిన తిరుగుబాట్లు ఎవరైనా చేశారనుకోండి, అది డేంజర్. అదే పెద్ద గ్రూప్ ఆఫ్ పీపుల్ అది చేస్తుంటే అది అత్యవసర పరిస్థితి అనమాట. సో సాయుధ తిరుగుబాటు అంటే ఆర్మీ రివర్స్ అయ్యి వాళ్ళు మిలిటరీ కూప్ చేయడం కాదు, మిలిటరీ కూప్ అది వేరు. సో ఇక్కడ సాయుధ తిరుగుబాటు అంటే అర్థం ఏంటంటే ఆయుధాలతో కూడిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో తిరుగుబాట్లు గొడవలు చేస్తే అది డేంజర్, కాబట్టి దట్ వీ కాల్ ఇట్ as ఆర్మ్డ్ రెబెలియన్. సో 1962లో ఏంటంటే మనకి నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అనేవారు అప్పుడులో. దాన్నే ఇప్పుడు మనం ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ అనుకుంటున్నాం. అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ చైనీస్ ఏం చేశారంటే దురాక్రమణకు గురి చేశారండి. చైనా వాళ్ళు ఈ ప్రాంతంలో అది మాదే అని చెప్పి వాళ్ళు దురాక్రమణకు గురి చేశారు. అప్పుడు మనము 1962 అక్టోబర్లో జాతీయ అత్యవసర పరిస్థితిని ఫస్ట్ టైం విధించాం. అక్టోబర్ 1962 ఫర్ ద ఫస్ట్ టైం మనము నేషనల్ ఎమర్జెన్సీని విధించాం. ఇది దాదాపుగా జనవరి 1968 వరకు ఉంది ఎమర్జెన్సీ. జనవరి 1968. మనకి 65లో ఇండో పాక్ వార్ వస్తుంది. మరి సపరేట్గా మనం అక్కడ ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం రాలే, ఎందుకంటే ఆల్రెడీ ఎమర్జెన్సీ టైంలోనే ఆ యుద్ధం కూడా అయింది కాబట్టి సపరేట్గా మనం 65 ఇండో పాక్ వార్ అప్పుడు ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం రాలేదు. ఇది ఫస్ట్ టైం మన దగ్గర విధించిన ఎమర్జెన్సీ. సెకండ్ టైం మనకి 1971లో ఇండో పాక్ వార్ జరిగింది. మరి అది కూడా రివర్స్ అనే కదా సార్, తిరుగుబాటు కదా అది అంటే. అవునండి, అంటే జనరల్గా ఇప్పుడు మిలిటరీ తిరుగుబాటు చేస్తే దాన్ని కూడా సాయుధ పోరాటం అంటామంటే దాన్ని కూడా ఆర్మ్డ్ రెబెలియన్ అని అంటాం. కాకపోతే జనరల్గా అక్కడ మన అర్థం ఏంటంటే, అంటే అక్కడ మీనింగ్ వాళ్ళ ఎవరైతే రాజ్యాంగ నిర్మాతలు తయారు చేస్తారో వాళ్ళ మీనింగ్ ఏంటంటే అప్పుడులో మనకి సపరేటిస్ట్ మూమెంట్స్ ఉంటాయి, అప్పుడులో ఖలిస్తాన్ ఉద్యమం ఇట్లాంటి ఉద్యమాలు బాగా ఉండేవి. సో అట్లాంటి వాళ్ళు ఆయుధాలతో కలిపి తిరుగుబాట్లు పోరాటాలు చేశారు కాబట్టి ఆ ఉద్దేశంతో పెట్టారు. ఇన్ కేస్ మీరు అన్నట్టు మిలిటరీ కూప్ కనుక అయితే మరి అప్పుడు ఎమర్జెన్సీ విధిస్తారంటే అఫ్ కోర్స్ ఎమర్జెన్సీ విధిస్తారు. దాన్ని కూడా ఆర్మ్డ్ రెబెలియన్గానే చూస్తారంటే దాన్ని కూడా ఆర్మ్డ్ రెబెలియన్గానే చూడొచ్చు. సో దీన్ని చూడరు అని కాదు అర్థం, కాకపోతే వాళ్ళ యొక్క అంతర్భాగం వాళ్ళ ఇన్నర్ మీనింగ్ ఏంది అంటే కాన్స్టిట్యూషన్ తయారు చేసిన వాళ్ళది ఆర్మ్డ్ రెబెలియన్ అంటే చాలా గుంపుతో కూడిన వ్యక్తులు మనకి ఎక్కువ మంది ఆయుధాలతో రావడం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఖలిస్తాన్ ఉద్యమాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మావోయిస్టులు అన్నట్టు అన్నారు. మావోయిస్టులు ఒక్కసారి తిరుగుబాటు చేశారనుకోండి లార్జ్ నెంబర్స్లో, డెఫినెట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ సిచ్యువేషన్, అప్పుడు ఎమర్జెన్సీ విధిస్తారు. దెన్ ఇట్స్ ఆల్సో కేటగరైజ్డ్ ఎస్ ఆర్మ్డ్ రెబెలియన్. (1971) ఇండో పాక్ వార్. ఇక్కడ పాకిస్తాన్తో యుద్ధం వల్ల వార్ కేటగిరీ కింద జాతీయ అత్యవసర పరిస్థితిని అయితే విధించారు. ఇది ఇట్లా జరుగుతూ ఉండగా 1975లో కూడా ఇందిరాగాంధీ ఈ ఎమర్జెన్సీ ఆల్రెడీ ఉండగా ఇంకొక ఎమర్జెన్సీని విధించింది. అప్పుడు డ్యూ టు ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, అంతర్గత కల్లోలం అనే కారణం చేత ఎమర్జెన్సీని విధించింది. ఇది డిసెంబర్ 1971లో విధిస్తారు. ఇది జూన్ 1975లో మళ్ళీ విధిస్తుంది. మార్చ్ 1977లో ఎమర్జెన్సీ రద్దు చేస్తారు, ఎమర్జెన్సీ తీసేస్తారు.
ఓకే, సో ఇది మనకి థర్డ్ ఎమర్జెన్సీ అనమాట. జూన్ 1975లో విధించింది థర్డ్ ఎమర్జెన్సీ. ఈ 3 ఎమర్జెన్సీస్లో ఈ థర్డ్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో ఇది బాగా కాంట్రవర్షియల్ అయింది. ఎందుకంటే బాగా మిస్యూజ్ అయినాయి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అని చెప్పి బాగా కాంట్రవర్షియల్ అయినాయి. 1977లో ఈ ఎన్నికలు జరుగుతాయి ఎమర్జెన్సీ తర్వాత. ఈ ఎమర్జెన్సీలో జరిగిన రాంగ్స్ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది ఫర్ ద ఫస్ట్ టైం సెంటర్లో. కొత్త పార్టీ జనతా పార్టీ పవర్లోకి వస్తుంది. 1977లో జనతా పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ టైంలో చాలా మనకి మిస్యూజ్ అనేది జరిగింది, పవర్ అబ్యూస్ జరిగింది అని చెప్పి వాటిని స్టడీ చేయడం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఆ కమిషన్నే షా కమిషన్ అనమాట. షా కమిషన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది జనతా ప్రభుత్వం. షా కమిషన్ ఎమర్జెన్సీ టైంలో జరిగిన తప్పులన్నీ పరిశీలించి రిపోర్ట్ ఏమని చెప్తారు అంటే, ఎస్, ఎమర్జెన్సీ టైంలో చాలా తప్పులు జరిగాయి, పవర్ని మిస్యూజ్ చేయడం జరిగింది, పవర్ని అబ్యూస్ చేయడం కూడా జరిగింది అన్నట్టు షా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అందుకు భాగంగానే షా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పరంగానే మళ్ళీ ఈ ఎమర్జెన్సీని ఎవరు మిస్యూజ్ చేయొద్దు అని చెప్పి 44వ రాజ్యాంగ సవరణలో చాలా ప్రొటెక్షన్స్ పెట్టారనమాట. ఎమర్జెన్సీని మిస్యూజ్ అవ్వకుండా ఉండేటట్టు చాలా ప్రొవిజన్స్ని యాడ్ చేశారు 1978లో. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. దిస్ ఈజ్ నేషనల్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ మనం సెకండ్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ చూసుకోవాలి. దాన్నే మనము ప్రెసిడెంట్స్ రూల్ అంటున్నాం. సెకండ్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ విచ్ వి కాల్ ఇట్ యాజ్ ప్రెసిడెంట్స్ రూల్, రాష్ట్రపతి పాలన. మనకి ఇది ప్రెసిడెంట్స్ రూల్ గురించి ప్రస్తావించుకునేటప్పుడు ఇది వెళ్ళే ముందు మనం ఇంకొక ఆర్టికల్ గురించి తెలుసుకోవాలి. ఆర్టికల్ 355. ఆర్టికల్ 355 ఏం చెప్తుందంటే, భారతదేశంలో ప్రతి రాష్ట్రము ఎవ్రీ స్టేట్ రాజ్యాంగంలో ప్రస్తావించిన విధంగా పరిపాలన జరగాలి. సో ఎవ్రీ స్టేట్ అనేది రాజ్యాంగంలో ప్రస్తావించిన విధంగా పరిపాలన జరగాలి. సో ప్రతి రాష్ట్రము రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరిగే విధంగా చూసే బాధ్యత కేంద్రానికి ఉంటుంది, సెంటర్కి ఉంటుంది అని చెప్తుంది ఆర్టికల్ 355. సో ఈ ఆర్టికల్ 355 తెలియాలి మనకి. ఎందుకు? ఆర్టికల్ 356 అప్పుడు క్లారిటీ వస్తుంది. ఆర్టికల్ 355 ఏం తెలుపుతుందంటే, గోపి గారు ఏమంటున్నారు, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అన్న వర్డ్ ఉందా సార్ మన కాన్స్టిట్యూషన్లో అంటే ఎస్ ఉంది. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆ వర్డ్ని ఆర్మ్డ్ రెబెలియన్గా మార్చారా సార్ అంటే అవును, ఎస్. లేక ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఉందా? మీరు చెప్పింది రైట్ అనండి. ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఒరిజినల్గా రాజ్యాంగంలో ఉంది, కాకపోతే అంతర్గత కల్లోలం అంటే చాలా వేగ్గా ఉంది ఆ వర్డ్, మల్టిపుల్ మిస్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అందుకనే 44వ రాజ్యాంగ సవరణలో దాన్ని తీసేసి మనము ఆర్మ్డ్ రెబెలియన్గా పెట్టాం. ఓకే, సో ఆర్టికల్ 355 మనకి ఏంటంటే కేంద్రానికి ఆ బాధ్యత ఇచ్చింది, ప్రతి రాష్ట్రము రాజ్యాంగబద్ధ పరిపాలన జరిగే విధంగా చూడాలి అని చెప్పి. అందుకని చెప్పి ఆర్టికల్ 356 ఏం తెలుపుతుందంటే, ఒకవేళ కనుక ఎప్పుడన్నా ఏదన్నా రాష్ట్రము రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగట్లేదు అన్నప్పుడు ఆ రాష్ట్రంలో కేంద్రము రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్ రూల్స్ని విధించవచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ 356. దాన్నే మనము కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటాము, దాన్నే మనం స్టేట్ ఎమర్జెన్సీ అంటాము. ఆర్టికల్ 356 ఆ విధంగా చెప్తుంది మనకి. నెక్స్ట్ దీంట్లో భాగంగానే మనకి ఇంకొక ఆర్టికల్ ఏం తెలియాలి అంటే ఆర్టికల్ 365. ఆర్టికల్ 365, 355, 356 ఈ మూడు తెలియాలి ప్రెసిడెంట్ రూల్ గురించి చూసినప్పుడు. ఆర్టికల్ 365 ఏం చెప్తుందంటే, దేశం ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం కేంద్రం ఎప్పటికెప్పుడు రాష్ట్రాలకి కొన్ని సూచనలు చేస్తుంటుంది. సో కేంద్రం కొన్ని సూచనలు, ఆదేశాలను జారీ చేస్తుంది. ఏదన్నా ఒక రాష్ట్రం కేంద్రం ఇచ్చిన సూచనలు, ఆదేశాలు పాటించకుండా వ్యతిరేకిస్తూ దేశంలో ఐక్యతని, సమగ్రతని చెడగొట్టే విధంగా ఏదైనా రాష్ట్రం వ్యవహరిస్తే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు అని తెలుపుతుంది ఆర్టికల్ 365. కాబట్టి రెండు సందర్భాల్లో మనము
రాష్ట్రపతి పాలన విధించవచ్చు. 355 ఏం చెప్తుంది? ఏదన్నా రాష్ట్రం రాజ్యాంగబద్ధ పరిపాలన లేకపోతే, అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఆర్టికల్ 365 తెలుపుతుంది. కేంద్రం యొక్క ఆదేశాలు ఏదైనా రాష్ట్రం ధిక్కరిస్తుంటే, ఐక్యతను పాడు చేసే విధంగా ఉంటే దెన్ విధించవచ్చును అని తెలుపుతుంది. సో ఆర్టికల్ 356 మనకి స్టేట్ ఎమర్జెన్సీ లేదా రాష్ట్రపతి పాలన గురించి తెలుపుతుంది. సో ఇప్పుడు ఈ రాష్ట్రపతి పాలనలో పార్లమెంట్ ఏ విధంగా ఆమోదం తెలపాలి, ఎన్ని మంత్స్, అవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. ఒకవేళ కనుక మనం రాష్ట్రపతి పాలనని పెట్టాలి అనుకుంటే అగైన్ సేమ్ పార్లమెంట్లో అంటే ఫస్ట్ సేమ్ యాజ్ యూజువల్ ఇందాక కూడా రాష్ట్రపతికి వీళ్ళు సూచిస్తారు, ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతుంది. ప్రెసిడెంట్ సైన్ చేస్తాడు, ప్రెసిడెంట్ రూల్ వస్తుంది, అమల్లోకి వస్తుంది. ప్రెసిడెంట్ ఆర్డర్ పాస్ చేస్తాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆ పాస్ చేసిన ఆర్డర్ని పార్లమెంట్లో పెట్టాలి. రెండు సభల్లో పెడతారు, లోక్సభ, రాజ్యసభ. సో లోక్సభ, రాజ్యసభలో పెట్టినప్పుడు మనకి ప్లీజ్ రిపీట్ 365 అంటున్నారు రమేష్ గారు. 365 ఏముందండి, సింపుల్. ఎప్పుడన్నా కేంద్రం రాష్ట్రాలకి కొన్ని ఆదేశాలు ఇస్తుంటుంది. ఒకవేళ ఏదన్నా రాష్ట్రం ఆదేశాలు పట్టించుకోకుండా కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ, కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్తూ దేశ ఐక్యతని పాడు చేసే విధంగా ఉంటే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చును అని తెలుపుతుంది 365. సో లోక్సభ, రాజ్యసభ రెండు సభలు ఉంటే రెండు సభల్లో కూడా మనకి ఇది పాస్ అవ్వాలి. అయితే మనకి రాష్ట్రపతి పాలన విధించిన టైంకి 2 నెలలండి, ఇక్కడ 2 months టైం ఉంటుంది. 2 నెలల లోపల పార్లమెంట్ ఆమోదం తెలపాలి. అయితే పార్లమెంట్లో ఆమోదం తెలపాలి అన్నప్పుడు ఏదన్నా సభలో పెట్టచ్చు, లోక్సభ అన్న పెట్టచ్చు, రాజ్యసభ అన్న పెట్టచ్చు. ఏదన్నా సభలో ప్రవేశపెట్టినప్పుడు మనకి ఈ 2 సభలు ఆమోదం తెలపాలి, అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేస్తే మనకి ఎన్నాళ్ళు ఉంటుందంటే మ్యాక్సిమం మనకి 6 monthsకి వస్తుంది. అంటే 6 months రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతుంది. ఆ 6 months తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్, మళ్ళీ పార్లమెంట్లో పెడతారు. పార్లమెంట్లో పెట్టిన దాన్ని మళ్ళీ వీళ్ళు పార్లమెంట్ అప్రూవ్ చేయాలి. మళ్ళీ 6 నెలలు పొడిగించవచ్చు. అట్లా పొడిగిస్తూ ఎంతకాలం అన్నా పొడిగించుకుంటూ వెళ్ళిపోవచ్చేసారంటే లేదు, జనరల్గా 3 years పెట్టుకున్నారనమాట. 3 years వరకు మ్యాక్సిమం పొడిగించుకోండి. 3 years కంటే ఎక్కువ పొడిగించాల్సిన అవసరం ఎప్పుడన్నా వస్తే అది యాక్చువల్గా అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం పరిస్థితిని బాగు చేయడం కోసం రాష్ట్రపతి పాలన పెడతాము. 3 years కంటే ఎక్కువ రాష్ట్రపతి పాలన పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి 3 years లిమిట్ పెట్టుకున్నారు. కానీ చాలాసార్లు అది ఎక్స్టెండ్ చేసేస్తుంటారు అనమాట. ఓకే, సో మనకి మ్యాక్సిమం ఏంది అంటే 3 years వరకు అప్రూవ్ చేసుకోవచ్చు. ఎవ్రీ 6 monthsకి రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. ఆ పాయింట్స్ జనరల్ పాయింట్స్. కాన్స్టిట్యూషన్ వైలేషన్ కింద ప్రెసిడెన్షియల్ రూల్ ఉంటుందా సార్ అంటే ఉంటుందండి. రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగాలి అన్నప్పుడు ఒకవేళ ఏదన్నా రాష్ట్రం రాజ్యాంగ ఉల్లంఘనానికి గురి చేస్తే దెన్ దేర్ ఈస్ స్కోప్ అనమాట టు ఇంప్లిమెంట్ స్టేట్ ఎమర్జెన్సీ. ఎందుకంటే అక్కడ రాజ్యాంగానికి ఉల్లంఘిస్తుంది అన్నప్పుడు రాష్ట్రం దేర్ ఇస్ హై ఛాన్స్ స్టేట్ ఎమర్జెన్సీ పెట్టచ్చు కావాలనుకుంటే. కేంద్రం ఇష్టం అది సింపుల్గా. సో ఇది మనకి స్టేట్ ఎమర్జెన్సీ గురించి అండి. ఎస్, రాష్ట్రంలో మొత్తంలో పెట్టాలా సరే అట్లా కూడా లేదండి. రాష్ట్రంలో జనరల్గా మనకి ఈ ప్రెసిడెంట్ రూల్ ఏంటంటే ఒక రాష్ట్రంలో పెట్టచ్చు, మల్టిపుల్ స్టేట్స్లో కూడా పెట్టచ్చు, డిపెండ్ సిచ్యువేషన్ బట్టి. ఓకే, సో ఇవి మనకి రాష్ట్రపతి పాలన గురించి. ఇప్పుడు రాష్ట్రపతి పాలన ఒకవేళ అమల్లో ఉన్నప్పుడు ప్రాథమిక హక్కుల పైన ఏ విధమైన మార్పులు చేర్పులు ఉంటాయనేది పాయింట్ మనం చూద్దాం. ఎట్లాగైతే మనము నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు చూసామో అదేవిధంగా రాష్ట్రపతి పాలన అన్నప్పుడు చూద్దాం. కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి రాష్ట్రపతి పాలన వల్ల.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే రాష్ట్రపతి పాలన ఏదైనా రాష్ట్రంలో విధించినప్పుడు ఆ రాష్ట్రంకు ఉన్న అధికారాలన్నీ కేంద్రంకి వెళ్ళిపోతాయండి. కేంద్రం పవర్ఫుల్ అవుతుంది. ఇప్పుడు కేంద్రం రాష్ట్రాలపైన చట్టాలు చేయగలుగుతుంది, లాస్ చేయగలుగుతుంది. ఆ టైంలో ఒకవేళ స్టేట్లో ఉందనుకోండి ఏదైనా ప్రభుత్వం, స్టేట్ కూడా చేసుకోగలుగుతుంది, కానీ కంప్లీట్లీ పవర్స్ కేంద్రానికి వెళ్ళిపోతుంది. కేంద్ర ప్రతినిధి అయినటువంటి గవర్నర్కి చాలా అధికారాలు వస్తాయి. సో డైరెక్ట్గా ఇక్కడ గవర్నర్తో డీల్ అవుతుంటాడు ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అంటే ఇండైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రం పరిపాలన మ్యాక్సిమం చేస్తుంటుంది. ఆ పరిస్థితిని చక్కదిద్దేలా చూస్తుంది. వన్స్ అది చక్కదిద్దితే రాష్ట్రపతి పాలన తీసేస్తారు. ఓకే, సో ఇది ఇంకా పాయింట్స్. నెక్స్ట్ మనము నేషనల్ ఎమర్జెన్సీకి స్టేట్ ఎమర్జెన్సీకి డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే, అంటే రెండింటి మధ్యన డిఫరెన్సెస్ బేస్ చేసుకొని స్టేట్ ఎమర్జెన్సీ అంటే రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్ రూల్ బాగా అడుగుతుంటాడు ప్రశ్నలు. సో మనం ఒక్కొక్కటి చూద్దాం. రాష్ట్రపతి పాలన మనం ఏమనుకున్నాము, కండిషన్స్ ఉన్నాయి, వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఆర్మ్డ్ రెబెలియన్. అదే మనకి రాష్ట్రపతి పాలన చూసుకున్నట్లయితే ఇక్కడ కండిషన్స్ ఏంటంటే ఎప్పుడన్నా ఒక రాష్ట్రం రాజ్యాంగబద్ధంగా నడవకపోతే లేదా కేంద్రం ఇచ్చిన ఆదేశాల సూచనలు పాటించకుండా ఐక్యతకి వ్యతిరేకంగా ఉంటే విధించవచ్చు. అది ఫస్ట్ డిఫరెన్స్ ఈ రెండింటికి. నెక్స్ట్ మనం ఏమన్నాము, ఎప్పుడన్నా ఒకవేళ జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ కేంద్రం ఆ రాష్ట్రాల్లో చట్టాలు చేయొచ్చు. ఇక్కడ కూడా అంతే, కేంద్రం రాష్ట్రాల్లో ఉన్న చట్టాలపైన చేయొచ్చు. నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, ఇక్కడ 6 months అన్లిమిటెడ్ టైం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే 6 months 3 years మనం మ్యాక్సిమం లిమిట్ పెట్టుకున్నాం. ఇక్కడ కావాల్సింది స్పెషల్ మెజారిటీ అండి. జాతీయ అత్యవసర పరిస్థితిలో కావాల్సింది స్పెషల్ మెజారిటీ, వేరేస్ మనకి ప్రెసిడెంట్ రూల్లో కావాల్సింది సింపుల్ మెజారిటీ. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. మనకి ఇందాక మెజారిటీ చూడలేము, సింపుల్ మెజారిటీ అండి. ఇక్కడ రాష్ట్రపతి పాలన నార్మల్లే కాబట్టి ఆ సింపుల్ మెజారిటీ సరిపోతుంది. ప్రతి 6 నెలలకి ఫస్ట్ టైము 6 నెలలకు కూడా సింపుల్ మెజారిటీ వస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మరి రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులపైన ఏదేమైనా మనకి ఎఫెక్ట్ ఉంటుందా అంటే, రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు జనరల్గా మనకి ఫండమెంటల్ రైట్స్ పైన ఎటువంటి ప్రభావం ఉండదండి. నో ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్. ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ మనకి జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు ఉంటుంది, కానీ రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు జనరల్గా ఉండదు. నెక్స్ట్ ఒకవేళ మనకి ఎప్పుడన్నా మధ్యలో జాతీయ అత్యవసర పరిస్థితిని తీసేయాలంటే మనం ఏమనుకున్నాము, లోక్సభలో ఒక తీర్మానం పెట్టి ఆ లోక్సభలో తీర్మానం సింపుల్ మెజారిటీ పాస్ చేస్తే జాతీయ అత్యవసర పరిస్థితిని తీసేయచ్చు అనుకున్నాం. ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విల్లించి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసేయాలి అన్నప్పుడు డైరెక్ట్గా ఒక ఆర్డర్ పాస్ చేస్తే సరిపోద్దండి. దానికి ఏమీ తీర్మానము, ఓటింగ్ అవేమీ అవసరం లేదు. నార్మల్ ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు, రాష్ట్రపతి పాలన తీసేస్తున్నాము అని. సో దాంతో తీసేయచ్చు అనమాట, ఆటోమేటిక్గా తీసేయచ్చు. సో ఇవి మనకి ఆర్టికల్ 356 గురించి. అయితే ఆర్టికల్ 356 ఏమైందంటే చాలాసార్లు మనకి మిస్యూజ్ చాలాసార్లు అయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంటే, రాష్ట్రాల్లో ఎక్కడన్నా కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాలు ఉంటే కావాల్సుకుని ఏదో కారణం చేత సిల్లీ రీజన్స్ వలన రాష్ట్రపతి పాలన విధించి అక్కడ ప్రభుత్వాలను రద్దులు చేసుకొని కేంద్రమే పరిపాలించేది. ఒకవేళ సెంటర్లో జనతా ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం బాగా మిస్యూజ్ అవుతుందన్నమాట. అందుకని చెప్పి వీటికి సంబంధించి మనకి ఒక కేసు ఉంటుంది. ఆ కేసు ఇంపార్టెంట్, ఎస్ఆర్ బొమ్మాయి కేస్ 1994. ఈ ఎస్ఆర్ బొమ్మాయి అతను బేసికలీ ఏంటంటే కర్ణాటక రాష్ట్రానికి 1994 ఆ టైంలో సీఎం అండి. ఇతను జనతాదళ్ ప్రభుత్వం ఇది గెలుస్తాడు అనమాట. బేసికలీ ఇతను గెలుస్తాడు, సీఎంగా అవుతాడు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అక్కడ ఉన్న గవర్నర్కి అతనికి మెజారిటీ లేదు హౌస్లో, సో ప్రభుత్వాన్ని నువ్వు రద్దు చేయి అక్కడ అన్నట్టు చెప్తాడు. కాబట్టి అప్పుడులో కర్ణాటక గవర్నర్ వెంకట సుబ్బయ్య అనుకుంటా, ఆ వెంకట సుబ్బయ్య అతను ఏంటంటే ఇతనికి ఎటువంటి టెస్ట్, అట్లీస్ట్ అతను ఏం చేయాలి, అసెంబ్లీలో టెస్ట్ చేయమనాలి, మీకు విశ్వాసం ఉంది అని ప్రూవ్ చేసుకోండి అని ఒక అవకాశం ఇచ్చి అప్పుడు ఏదన్నా ఆ డెసిషన్ వచ్చిన ఓటింగ్ బట్టి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇతను ఎటువంటి టెస్ట్ ఏం చేయకుండా డైరెక్ట్గా మీకు ప్రభుత్వంలో మెజారిటీ లేదు. ఎందుకంటే ఆ టైంలో యాక్చువల్లీ ఏమైందంటేనండి చాలామంది పార్టీ ఫిరాయింపు చేశారనమాట. ఆ పార్టీ నుంచి ఫ్యాక్షన్స్ చాలామంది వేరే పార్టీలు గెలిపారు.
ఆ కారణం చేత గవర్నర్ ఏంటంటే మీకు పార్టీలో మెజారిటీ లేదు, రద్దు చేస్తున్న ప్రభుత్వం అని అతను రద్దు చేస్తాడు. కేంద్రం రాష్ట్రపతి పాలన విధిస్తుంది, ఇక్కడ ప్రెసిడెంట్స్ రూల్. ఈ ఎస్ఆర్ బొమ్మాయి అతను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాడు. సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో క్లియర్గా చెప్తుంది అనమాట, ఎప్పుడన్నా రాష్ట్రపతి పాలనలో మెజారిటీ లేదు అని భావించినప్పుడు డైరెక్ట్గా చేయకూడదు, అక్కడ టెస్ట్ చేయాలి. ఆ టెస్ట్లో కనుక వాళ్ళకి మెజారిటీ లేదు అని వస్తే అప్పుడు చేయాలి తప్ప గ్రాంటెడ్గా వీళ్ళకి మెజారిటీ లేదు అని టెస్ట్ లేకుండా ఊహించుకొని రాష్ట్రపతి పాలన పెట్టకూడదు. ప్లస్ ఇన్ జనరల్ కూడా రాష్ట్రపతి పాలన మిస్యూజ్ అవ్వకుండా ఉండే చాలా ప్రొవిజన్స్ చెప్తుంది సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో. సో ఎస్ఆర్ బొమ్మాయి కేసు వెరీ ఇంపార్టెంట్ రాష్ట్రపతి పాలనకు సంబంధించి. జ్యుడిషియల్ రివ్యూకి ఉంటుందా అంటే ఎస్, జ్యుడిషియల్ రివ్యూకి ఉంటుంది రాష్ట్రపతి పాలన కూడా. ఎప్పుడైనా తప్పుగా రాష్ట్రపతి పాలన ఏదన్నా రాష్ట్రంలో విధించారు అనుకుంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చును. సీఎం ఎక్స్పైర్ అయినప్పుడు రాష్ట్రపతి పాలన ఉంటుందా అంటున్నారు సుధారాణి గారు. సీఎం ఎక్స్పైర్ అయినప్పుడు ఉండదండి. సీఎం ఎక్స్పైర్ అయినప్పుడు కేవలం ఏంటంటే అతని మంత్రిమండలి రద్దు అవుతుంది, అంటే ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2009లో ఏపీ చూసుకున్నా అంతే, ఆ పార్టీలో అందరు సభ్యులు ఉంటారు, సీఎం ఒక్కడు చనిపోయాడు కాబట్టి అతను ఎంచుకున్న కేంద్ర మంత్రి మండలి ఆ పదవులన్నీ పోతాయి, కానీ ఎమ్మెల్యేలుగానే ఉంటారు, రూలింగ్ పార్టీ ఉంటుంది. కొత్త సీఎంని ప్రకటించుకుంటారు, లీడర్ని. ఆ కొత్త సీఎం అతనికి నచ్చిన కొత్త మంత్రుల్ని అతను గవర్నర్కి చెప్తే గవర్నర్ వాళ్ళని నియమిస్తాడు. సో అప్పటి నుంచి వాళ్ళ ప్రభుత్వం అంటే వాళ్ళు రూల్ చేయడం జరుగుతుంది. కొత్త సీఎం వస్తాడు అంతే తప్ప రాష్ట్రపతి పాలన ఉండదు అక్కడ. ఇక ఏపీకి ఎన్నిసార్లు అంటే మనకి ఏపీకి 1954లో ఒకసారి విధించారండి. దాని తర్వాత 1973 ఆ టైంలో జై ఆంధ్ర ఉద్యమం అప్పుడు విధించారు ప్రెసిడెంట్ రూల్. నెక్స్ట్ 2014లో విధించారు, మార్చ్లో అనుకుంటా, 2014 మార్చ్ టు జూన్ 2014. సో అంటే మనకి బైఫర్కేషన్ అయినంత వరకు ఈ టైంలో అప్పుడు ఏం జరిగింది, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉండేవాడు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏంటంటే వాళ్ళ పార్టీలోనే భేదాలు వచ్చి, పార్టీలో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు స్టేట్ బైఫర్కేషన్కి, వాళ్ళతో భేదాలు వచ్చి క్విట్ చేసేసాడు, రిజైన్ చేశాడు. సో ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ లేదనమాట. అప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందంటే సెంట్రల్లో రాష్ట్రపతి పాలన విధించింది ఏపీలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఓకే, సో ఇది మనకి రాష్ట్రపతి పాలనకు సంబంధించి. నెక్స్ట్ తెలంగాణకి ఎన్నిసార్లు సార్ అంటున్నారు సుజాత గారు. ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు ఏపీ అంటే ఏపీలో ఇంక్లూడెడ్ అప్పుడు తెలంగాణలో 2014లో తెలంగాణ ఏర్పాటు అయింది కాబట్టి తెలంగాణలో ఎన్నిసార్లు అంటే మరి తెలంగాణ ఏర్పాటు అయ్యాక ఇప్పుడు వరకైతే పెట్టలేదు కాబట్టి తెలంగాణలో ఎన్నిసార్లు అనే క్వశ్చన్ ఉండదు. ఒకవేళ తెలంగాణలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు పెట్టారు అంటే 0 అనాలి టెక్నికల్గా మాట్లాడుకుంటే. అప్పుడులో తెలంగాణ లేదు, అప్పుడులో ఏపీ అంటే ఇంక్లూడింగ్ తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి. So these are the facts regarding President's rule. Next type of emergency, financial emergency. Third type of emergency, ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఎప్పుడన్నా ఆర్థిక వ్యవస్థ బాగా పతనమైపోతే ఇంకా చేసేది ఏది లేదు అన్నప్పుడు అప్పుడు మనం ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. దీని గురించి ప్రస్తావించే ఆర్టికల్ 360. మనకి యాజ్ యూజువల్ 38th రాజ్యాంగ సవరణ 1975లో ఏమని తెలపడమైందంటే ఎప్పుడన్నా ప్రభుత్వం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తే న్యాయ సమీక్ష ఉండదు అని తెలిపింది. కానీ మనకి 44 రాజ్యాంగ సవరణ 1978 ద్వారా న్యాయ సమీక్ష ఉంటుంది అని వీళ్ళు మళ్ళీ చేర్చడం జరిగింది. సో అసలు మనకి ఈ ఐడియా ఆర్థిక ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఒకసారి చెప్పండి అంటున్నారు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు మనకి కర్ణాటకలో అతను సీఎం అండి, ఎస్ఆర్ బొమ్మాయి అన్న అతను. అయితే అతను గెలిచిన తర్వాత ఏమైందంటే ఆయన పార్టీలో చాలామంది పార్టీ ఫిరాయింపు అంటే వేరే పార్టీకి జంప్ అవ్వడం అవన్నీ చేశారు. దాంతో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ ఏం చేసింది, వాళ్ళకి మెజారిటీ లేదు, అందుకనే గవర్నర్ అక్కడ గవర్నర్ వాళ్ళ తరపున అతనే ఉంటాడు కాబట్టి ఆ గవర్నర్ వెంకట సుబ్బయ్యకి చెప్పారు, బాబు అక్కడ మెజారిటీ లేదు, ఆ కారణం చేత అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేయి, మేము రాష్ట్రపతి పాలన విధిస్తాము అని చెప్పి. దాంతో వెంకట సుబ్బయ్య ఏం చేశాడు, ఎటువంటి టెస్టింగ్ చేయకుండా డైరెక్ట్గా ప్రభుత్వానికి మెజారిటీ లేదు అని రద్దు చేసాడు. దాంతో
ఎస్ఆర్ బొమ్మాయి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆశ్రయించాడు. అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది, మీరు టెస్ట్ పెట్టండి, టెస్ట్లో వాళ్ళు ఓడిపోతే చేయండి, అంతే తప్ప టెస్ట్ ఏమీ పెట్టకుండా ఆటోమేటిక్గా ప్రభుత్వానికి మెజారిటీ లేదు అట్లా చేయడం తప్పు, అది మిస్యూజ్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ అని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పింది సుప్రీంకోర్టు. దాంతోపాటు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చాలా పాయింట్స్ చెప్పింది ప్రెసిడెంట్ రూల్ మిస్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం సుప్రీంకోర్టు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1975లో ఇది తెలపడమైంది, 78లో ఇది. న్యాయ సమీక్ష ఇప్పుడు ప్రస్తుతం ఉందా లేదా అంటే ఉందండి. ఇప్పుడు ప్రస్తుతం దేనికన్నా న్యాయ సమీక్ష ఉన్నట్లే. ఇప్పుడు ఎస్, న్యాయ సమీక్ష ఉంటుంది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ మనం విధించినప్పుడు అంటే జనరల్గా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎప్పుడు అంటే బాగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది అనుకోండి, ఆ టైంలో విధిస్తారు. ఇది యాక్చువల్లీ మనం ఎక్కడి నుంచి ఈ ఐడియా మనం తీసుకున్నాము, రాజ్యాంగ నిర్మాతలు ఈ ఐడియా ఎక్కడి నుంచి తీసుకున్నారంటే అమెరికాలో 1929 ఆ టైంలో గ్రేట్ డిప్రెషన్ వస్తుందండి. డిప్రెషన్ అంటే ఫైనాన్షియల్ డిప్రెషన్. ప్రెసిడెంట్ రూల్ను కోర్టును ఆశ్రయించవచ్చు అంటున్నారు సురేష్ గారు. ఆశ్రయించవచ్చు అండి, ఆ పాయింట్ నేను చెప్పాను ఇందాక. ప్రెసిడెంట్ రూల్ను ఆశ్రయించవచ్చు. అందుకనే అక్కడ ఎస్ఆర్ బొమ్మాయి వెళ్ళాడు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఇట్ సెల్ఫ్ ఈజ్ ది మేనిఫెస్టేషన్ అన్నమాట, ప్రెసిడెంట్ రూల్ని ఆశ్రయించవచ్చు అని. ఓకే, ఇప్పుడు మనకి 1929లో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది అమెరికాలో. అప్పుడు అమెరికాలో ఏం చేశారు, ఒక చట్టం పాస్ చేశారు. సో దట్ ఏంటంటే గ్రేట్ డిప్రెషన్ని ఎదుర్కోవడం కోసం ఒక ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఒక చట్టం పాస్ చేశారనమాట వాళ్ళు 1933లో. ఆ చట్టంని నేషనల్ రికవరీ యాక్ట్ అంటాం. నేషనల్ రికవరీ యాక్ట్ 1933. దాదాపుగా ఈ చట్టంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ లాంటిదే ఇది. దీని నుంచి ఇన్స్పైర్ అయ్యి మన రాజ్యాంగ నిర్మాతలు ఎప్పుడైనా మనకి ఇట్లాంటి పరిస్థితి వస్తే, ఒక ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉంటే బెటర్ అని చెప్పి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని అయితే మన రాజ్యాంగంలో చేర్చారు ఆర్టికల్ 360లో. ఇప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించాలి అంటే ప్రాసెస్ ఏంటి అనేది మనం చూద్దాం. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించాలి అంటే ఫస్ట్ ఏంటి, రాష్ట్రపతి డిక్లేర్ చేస్తాడు. రాష్ట్రపతి డిక్లేర్ చేసిన తర్వాత మనకి పార్లమెంటు 2 నెలల లోపల ఆమోదం తెలపాలి. పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ. ఈ పార్లమెంట్ ఎన్ని నెలల లోపల, 2 నెలల లోపల, 2 months లోపల మనకి వీళ్ళు ఆమోదం తెలపాలి. 2 months అండి, 2 months లోపల ఆమోదం తెలపాలి. ఓన్లీ మనకి జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు 1 month పెట్టారు, వేరేదంతా 2 months. మెజారిటీ ఎంత రావాలంటే సింపుల్ మెజారిటీ వస్తే సరిపోతుంది. సింపుల్ మెజారిటీ వస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి మనకి పార్లమెంట్ అప్రూవ్ చేసింది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని, ఎంతకాలం మనం విధించవచ్చు అంటే ఎంతకాలం అన్నా విధించవచ్చండి. ఇది ఇండెఫినిట్ టైం ఉంటుంది, అంటే అది కంటిన్యూ అవుతూ ఉంటుంటుంది అనమాట రాష్ట్రపతి ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. మళ్ళీ ఒకవేళ ఫైనల్ ఎమర్జెన్సీ తీసేయాలి అన్నప్పుడు మనకు మళ్ళీ పార్లమెంట్ అవసరం లేదు, రాష్ట్రపతి జస్ట్ ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని ఎత్తేస్తున్నాము తీసేస్తున్నాము అని ఒక ఆర్డర్. దాంతో అది క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు విధించిన 2 నెలల లోపల పార్లమెంట్ అంగీకారం తెలపాలి సింపుల్ మెజారిటీ ద్వారా. ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ మనకి ఇండెఫినిట్, అంటే అది నడుస్తూ ఉంటుంది, రిపీటెడ్గా మనం రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మిగతా టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ లాగా రిపీటెడ్గా రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎంతకాలం అన్నా నడుస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా మరి ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిని తీసివేయాలి, ఎత్తివేయాలి అంటే రాష్ట్రపతి సింపుల్గా ఒక ఆర్డర్ పాస్ చేస్తే సరిపోతుంది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని ఎత్తేస్తారు ఆ సమయంలో. అయితే ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఏం జరుగుద్ది అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి కాబట్టి, ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎప్పుడు వస్తుంది, మన దగ్గర డబ్బులు లేవు, ఇన్కమ్ లేవు, ఖర్చు బాగా పెరిగిపోతుంది, ఎక్స్పెండిచర్ బాగా పెరిగిపోతుంది. సో ఇందులో ఏం చేయాలి ప్రభుత్వము, ఇన్కమ్ తక్కువ కాబట్టి ఇన్కమ్ ఎక్కువ వచ్చే చర్యలు చేయాలి, ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి. ప్రభుత్వానికి ప్రధానంగా ఎక్స్పెండిచర్ అయ్యేది ఏంటి, శాలరీస్, అవన్నీ తగ్గిస్తారు. ఈ సమయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల యొక్క శాలరీస్ని కూడా తగ్గించేస్తారు.
సో అవన్నీ చర్యలు చేసుకుంటారు. ఇంకా ఏదైనా ఇన్కమ్ పెరగడం కోసం ఇంకేమైనా చర్యలు, ట్యాక్స్లు పెంచవచ్చు, అవన్నీ చేయొచ్చు. సో బేసికలీ ఏంటంటే ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటకు వచ్చే సందర్భంలో ఫిజికల్ ప్రూడెన్స్ అంటారు, ఫిజికల్ కన్సాలిడేషన్ అంటారు, అవన్నీ చర్యలు తీసుకుంటారు అనమాట. దాని నుంచి బయటపడతారు. భారతదేశంలో ఇప్పటివరకు ఎప్పుడైనా విధించారా అంటే నో. 1991లో దాదాపుగా మనకి ఎకనామిక్ క్రైసిస్ అయితే వచ్చింది, కానీ అప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అయితే విధించలేదు. సో ఇప్పటి వరకు మనం ఒకసారి కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని విధించలేదు. సో ఇవి పాయింట్స్ నోట్ చేసుకోండి. చిన్న వెంకటరమణ ఇప్పిలి గారు ఏమడుతున్నారంటే సార్ స్పెషల్ మెజారిటీ కదా అంటున్నారు. కాదండి, అబ్సల్యూట్లీ సింపుల్ మెజారిటీనే, నో డౌట్. శాలరీస్ ఈ టైంలో ఆల్మోస్ట్ కట్ చేసేస్తారు, లేకపోతే తగ్గించేస్తారండి. ఏ సభలో ప్రవేశపెట్టాలంటే ఏ సభలో అన్నా పెట్టచ్చండి. అల్టిమేట్లీ ఏంటంటే 2 సభలు ఆమోదం తెలపాలి. ఏ సభలో పెట్టచ్చు అంటే ఏ సభలో అన్నా ప్రవేశపెట్టచ్చు. అల్టిమేట్లీ ఏంటంటే 2 నెలల లోపల 2 సభలు ఆమోదం తెలపాలి సింపుల్ మెజారిటీతో. ఇది మనకి అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ టాపిక్. దీంతో అయితే కంప్లీట్ అయింది. మనం ఒకసారి బ్రీఫ్ చేసుకుందాం సో దట్ ఎమర్జెన్సీ టాపిక్ మనకి క్లియర్ ఎండ్ అవుతుంది. ఓకే, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి ఈరోజు మనం చూసుకున్నాం. పార్ట్ 18 ఆర్టికల్స్ 352 టు ఆర్టికల్ 360 ఎమర్జెన్సీ గురించి మనకి ప్రస్తావిస్తుంది అనుకున్నాం. దేశాలు 2 రకాలు ఉంటాయి, ఫెడరల్ దేశాలు, యూనిటరీ దేశాలు. ఫెడరల్ దేశాలు అంటే రాష్ట్రాలకి సాధారణ సమయంలో చాలా అధికారాలు ఇచ్చి వారి పరిధిలో వాళ్ళకి స్వతంత్రత కల్పిస్తే ఆ దేశాలని ఫెడరల్ దేశాలు అంటాం. దేశంలో కేంద్రానికి అన్ని పవర్స్ ఉండి తనకి నచ్చినప్పుడు రాష్ట్రాలకే పవర్స్, అధికారాలు కొన్ని ఇచ్చి నచ్చినప్పుడు అధికారాలు లాక్కునే వ్యవస్థ ఉంటే దాన్ని యూనిటరీ దేశం అంటాము. సాధారణ సందర్భంలో భారతదేశం ఫెడరల్ దేశంగా చెప్పుకోవచ్చు, కానీ అత్యవసర పరిస్థితుల్లో భారతదేశం యూనిటరీ దేశంలాగా మారుతుంది. రాజ్యాంగం 3 రకాలైన అత్యవసర పరిస్థితుల గురించి ప్రస్తావించింది. 1 నేషనల్ ఎమర్జెన్సీ, 2 స్టేట్ ఎమర్జెన్సీ, 3 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352, స్టేట్ ఎమర్జెన్సీ 356, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360. నేషనల్ ఎమర్జెన్సీ మనకి ఏంటి ఆర్టికల్ 352 తెలుపుతుంది. 3 కండిషన్స్ ఉన్నాయి: వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఆర్మ్డ్ రెబిలియన్. ఒరిజినల్ రాజ్యాంగంలో వార్ ఉంది, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఉంది, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అని ఉండేది ఒరిజినల్ రాజ్యాంగంలో. 44వ సవరణ 78 ద్వారా ఈ వర్డ్ని తీసేసి మనము ఆర్మ్డ్ రెబిలియన్ అనే వర్డ్ని అయితే పెట్టాము. సో మనకి స్టార్టింగ్లో క్యాబినెట్ లిఖితపూర్వకంగా రాష్ట్రపతికి అడ్వైజ్ ఇవ్వాలి అని లేదు, దానివల్ల మిస్యూజ్ అవ్వచ్చు అని చెప్పి మళ్ళీ ఇదే సవరణ ద్వారా 78వ సవరణ ద్వారా రిటర్న్ అడ్వైజ్ ఇవ్వాలి అని తెలపడం జరిగింది. మనకి 1900 అంటే ఒక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇంకొక కారణం చేత మళ్ళీ ఎమర్జెన్సీ విధించవచ్చా అంటే ఎస్, విధించవచ్చు. అది ఆల్రెడీ మనకు అయ్యింది. 71లో వార్ వల్ల మనకి ఎమర్జెన్సీ ఉంటున్నప్పుడు 75లో మళ్ళీ అంతర్గత కల్లోలం వల్ల ఇంకొక ఎమర్జెన్సీ కొంత భాగానికే విధించవచ్చును. తర్వాత 1 నెల లోపల సవరణలో మనము నెక్స్ట్ మనం ఏమన్నాము, ఒక ఎమర్జెన్సీ విధించినప్పుడు పార్లమెంట్ ఆమోదం తెలిపిన తర్వాత 6 నెలల వరకు ఆ ఎమర్జెన్సీ ఉంటుంది అని మనం చూసుకున్నాం. సో 6 మంత్స్, ఆ 6 మంత్స్ తర్వాత మళ్ళీ పార్లమెంట్లో ఆ తీర్మానం ప్రవేశపెట్టుకోవాలి. మళ్ళీ ప్రవేశపెట్టిన దాన్ని స్పెషల్ మెజారిటీతో పాస్ చేసుకోవాలి. ఇంకొక 6 నెలలు ఉంటుంది. 6 నెలలు అట్లాగా ఎన్నిసార్లన్నా విధించుకుంటూ వెళ్ళచ్చు. ఒకవేళ మనకి ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయాలి అనుకుంటే లోక్సభ మాత్రమే ఇక్కడ పాత్ర ఉంటుంది, రాజ్యసభలో పాత్ర ఉండదు. లోక్సభలో ఈ తీర్మానం ప్రవేశపెడతారు. లోక్సభ మనకి సింపుల్ మెజారిటీతో ఆ లోక్సభలో జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయండి అని తెలిపితే రద్దు చేయొచ్చు. నేషనల్ ఎమర్జెన్సీ అన్నప్పుడు రాష్ట్రాలకి కేంద్రానికి మధ్యన రిలేషన్స్ మారుతాయి. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన కూడా కేంద్రాలు చట్టాలు చేయగలుగుతుంది. ఫండమెంటల్ రైట్స్ గురించి చూసుకున్నట్లయితే ఆర్టికల్ 358 ఏం తెలుపుతుంది అంటే ఆర్టికల్ 19 ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతుంది అని తెలుపుతుంది.
అయితే 44వ సవరణలో ఏం చేశారంటే కేవలం ఈ 2 కండిషన్స్లో ఒకవేళ కనుక జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే మాత్రమే మనకి ఈ ఆర్టికల్ 19 సస్పెండ్ అవుతుంది అని తెలపడం జరిగింది. ఆర్టికల్ 359 ఏం తెలుపుతుందంటే ఏదన్నా ఒక ప్రాథమిక హక్కుల్ని జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రద్దు చేయాలి అంటే అప్పుడు ఖచ్చితంగా మనం ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసి దాని ద్వారా సస్పెండ్ చేయొచ్చు అని తెలిపారు. సో 44 రాజ్యాంగ సవరణ 78 ఏంటంటే ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 మనము విధించడానికి లేదు. సో ఆర్టికల్ 20, 21 మాత్రం ఇప్పుడన్నా మనము రద్దు చేయలేము. నెక్స్ట్ అక్టోబర్ 1962లో మనము నెఫా అరుణాచల్ ప్రదేశ్లో చైనా దురాక్రమణకు గురి చేసింది కాబట్టి మనం జాతీయ అత్యవసర పరిస్థితి విధించాము. రెండోది మనము 71లో విధించాము. మూడోది 75లో విధించాము. అయితే ఈ 75 అనేది కాంట్రవర్షియల్ అనమాట. అందుకనే దాంట్లో జరిగిన తప్పులు పరిశీలించడం కోసం 77లో జనతా ప్రభుత్వం షా కమిషన్ ఏర్పాటు చేసింది. షా కమిషన్ తప్పులు జరిగాయి అని చెప్పింది. సో ఆ ఎమర్జెన్సీలో మిస్యూజ్ అవ్వకుండా 78 రాజ్యాంగ సవరణలో చాలా మార్పులు చేర్పులు చేశారు. రాష్ట్రపతి పాలన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆర్టికల్ 355 ఏం తెలుపుతుంది? ప్రతి రాష్ట్రము రాజ్యాంగబద్ధ పాలన జరిగే విధంగా చూసుకునే బాధ్యత కేంద్రానికి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 356 ఒకవేళ ఎప్పుడన్నా సరే రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన లేకపోతే కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించవచ్చు అని తెలుపుతుంది. ఆర్టికల్ 365 ఏం తెలుపుతుంది? ఒకవేళ ఏదన్నా రాష్ట్రం కేంద్రం చెప్పిన ఆదేశాలు సూచనలు పాటించకపోతే అప్పుడు కూడా రాష్ట్రపతి పాలన విధించవచ్చు అని తెలుపుతుంది. రాష్ట్రపతి పాలన విధించాలన్నప్పుడు ఎప్పుడైతే అది రాష్ట్రపతి పాలన విధిస్తారో విధించిన 2 నెలల లోపల 2 సభలు పార్లమెంటు అంగీకరించాలి. సింపుల్ మెజారిటీతో అంగీకరిస్తే సరిపోతుంది. ఒక్కసారి అంగీకరిస్తే 6 నెలల వరకు వ్యాలిడ్ ఉంటుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి రెన్యూ చేసుకోవాలి. ఆ టైంలో కూడా సెంటర్ స్టేట్ రిలేషన్స్ మారుతాయి. సింపుల్ మెజారిటీ సరిపోతుంది ఇక్కడ మనకి ప్రెసిడెంట్ రూల్లో. సో ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ పైన పెద్ద ఎఫెక్ట్ ఉండదండి. ప్రాథమిక హక్కులపైన పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఒకవేళ ప్రెసిడెంట్ రూల్ రాష్ట్రపతి పాలన తీసేయాలంటే సింపుల్గా రాష్ట్రపతి ఒక ఆర్డర్ పాస్ చేస్తే చాలు, రాష్ట్రపతి పాలన క్యాన్సిల్ అవుతుంది. సో ఆర్టికల్ 356 మిస్యూజ్ అవుతుంది అని చెప్పి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఏంటంటే కొన్ని కండిషన్స్ పెట్టింది. ఎప్పుడు పడితే అప్పుడు రాష్ట్రపతి పాలన విధించడానికి లేదు అట్లా అని చెప్పి. నెక్స్ట్ మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్టికల్ 360 మనం దీని గురించి ప్రస్తావిస్తుంది. 38th కాన్స్టిట్యూషనల్ 1975లో మనము ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిలో కూడా మనం ఏంటంటే న్యాయ సమీక్ష ఉండదు అని తెలిపారు. 78లో న్యాయ సమీక్షను గురవుతుంది అని చెప్పడం జరిగింది. ఇది మనం బేసిస్ ఎక్కడంటే అమెరికా నుంచి తీసుకున్నాం. 1929 గ్రేట్ డిప్రెషన్ అవునప్పుడు అక్కడ బేసికలీ ఏంటంటే అమెరికాలో గ్రేట్ డిప్రెషన్ అయినప్పుడు అమెరికా చట్టం ఏం చేసిందంటే నేషనల్ రికవరీ యాక్ట్ 1933 చేసింది. దాని ప్రకారం దాని అనుగుణంగానే మనకి ఇట్లాంటి పరిస్థితి వస్తే ఇట్లాంటి చట్టం అవసరం అని చెప్పి రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో ఆర్టికల్ 360 చేశారు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఎప్పుడన్నా ఒక ఆర్థిక అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి డిక్లేర్ చేసినప్పుడు 2 నెలల లోపల పార్లమెంట్ సింపుల్ మెజారిటీతో పాస్ చేయాలి. దీంట్లో రెన్యూవల్ ఏముండదు. పాస్ చేసిన తర్వాత అది నిరవధికంగా ఇండెఫినెట్గా అట్లా నడుస్తూ ఉంటుంటుంది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉంటుంది అనమాట. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ తీసేయాలన్నప్పుడు రాష్ట్రపతి ఒక ఆర్డర్ పాస్ చేస్తే చాలు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ క్యాన్సిల్ అవుతుంది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలో శాలరీలు తగ్గిస్తారు, ఫిజికల్ కన్సాలిడేషన్ చేస్తారు. అంటే ఆర్థికపరమైన బాగా స్ట్రిక్ట్ చర్యలు తీసుకుంటారు. సో దట్ మళ్ళీ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది, నార్మల్ సిచ్యువేషన్కి వస్తుంది అని చెప్పి. సో ఇది మనకి ఎమర్జెన్సీ గురించి. నెక్స్ట్ క్లాసెస్లో మనం రిమైనింగ్ టాపిక్స్ మనం చూద్దాం. అగైన్ మళ్ళీ మనము మార్నింగ్ 10 o'clock రేపు కలుసుకుందామంటే యాజ్ యూజువల్ 10 to 11:30 మనకి వీ విల్ బీ హ్యావింగ్ ఎకానమీ క్లాస్ అండ్ సాయంత్రం 5 to 6:30 వీ విల్ బీ హ్యావింగ్ హిస్టరీ క్లాస్. సో మళ్ళీ మనం షార్ప్గా రేపు మార్నింగ్ 10కి కలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఈచ్ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మళ్ళీ మనము మార్నింగ్ 10 o'clockకి కలుసుకుందామండి.